చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తా. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం చేసాడు. 50,000 మంది వంటగాళ్ళని తీసుకెళ్ళాడండి. 20,000 మంది డ్యాన్స్ చేసే వాళ్ళు తీసుకెళ్ళినట్ట. 1903 బెంగాల్ విభజన. సర్ప్రైజింగ్లీ ఒక చిన్న గీతం బెంగాల్ విభజన ఆపిందంటే ఆశ్చర్యం. సో బ్రిటిషర్స్కి ఉన్నది ఒకటి ఏంటంటే డివైడ్ అండ్ రూల్. ఆర్మీని పాలిటిక్స్ని వేరు చేయాలి. సో హిందూ ముస్లిం కలిసి వస్తే మేము స్వాతంత్రం ఇచ్చడానికి మేము రెడీ ఉన్నామనే సిగ్నల్స్ పంపించారు. ద వెరీ ఫస్ట్ టైం హిందూస్ అండ్ ముస్లిమ్స్ కేమ్ టుగెదర్ టు ఫైట్ అగెన్స్ట్ బ్రిటిష్. 140 కోట్ల దేశము ప్రపంచాన్ని ఎలాపోతే ఎట్లా? మొఘల్ ఇన్వేషన్స్ గురించి మీరు చెప్తున్నారు కదా, కల్చరల్ డ్యామేజ్ మనకి ఏం జరిగింది? మొఘల్స్ ఆల్వేస్ ఫిజికల్ డ్యామేజ్ చేశారు, మెంటల్గా ఎప్పుడు డ్యామేజ్ చేయలేదు. కనబడ్డ దేవాలయాలను దోచుకోవడం, కనబడ్డ ఆవులను చంపేయడం, స్త్రీలు అయితే ఎన్ని మానభంగాలు చేశారో వాళ్ళకి తెలియదు. ఒక ఇంగ్లీష్ వాడు కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించాడు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద జోక్ ఉండకపోవచ్చు. వీళ్ళు దోపిడీ చేసింది ఏంటంటే మొత్తం ఏమి దోపిడీ చేయలేదో చెప్పండి అని అంటే నేను చెప్తున్నాము ఆన్సర్. ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేసుకుంటే బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి అమ్మాయిని ఫస్ట్ నైట్కి పంపాలి, అది కూడా ఒక ట్యాక్స్ లెక్క రూపంలో తీసుకున్నట్టు. అంత ఘోరమైన హింస జరిగింది. ద సోకాల్డ్ అలెగ్జాండర్ చాలా గెలిచిండు, మొత్తం ప్రపంచాన్ని విశ్వవిద్యత అనుకున్నాను. కానీ ఛాలెంజ్ అలెగ్జాండరు అట్లీస్ట్ ఇండియన్ బార్డర్స్ చూడలేదు. పురుషోత్తముడు ఈ వాజ్ ఎ స్మాల్ కింగ్, తరిమి కొడితే అక్కడికి చేరలేదని కూడా చెప్తారు. హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి ఖిలాఫత్ మూవ్మెంట్లో ఎవరైతే ఉన్నారో విపరీతమైన దాడులు చేసేసి కొన్ని వేల మందిని చంపడం స్టార్ట్ చేస్తారు. కొన్ని సీన్లు ఎట్లున్నాయంటే ప్రెగ్నెంట్స్ చంపేసి పడేస్తే అందులోకి వెళ్ళి చిన్న బిడ్డలు బయటకు వస్తున్నారంట. ఫుడ్ కోసం కొట్టుకోవడం ఇదంతా జరుగుతుందని నేను ఒకసారి ఒక ఆర్టికల్లో చదివాను. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. వీఆర్ రోగ్స్. చాలా మంది తల్లులు తమ బిడ్డలను తన సొంత చేతితో చంపేస్తున్నాడు, పీక విసికేసి. ఉపేంద్ర గారు, వెల్కమ్ టు ది ఇన్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఇన్ టాక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో హౌస్ లైఫ్? బాగుంది ఇప్పటికైతే. సార్, ఐ హ్యావ్ వన్ బేసిక్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్. ఏంటంటే జనరల్గా హిస్టరీ బఫ్స్ అందరు ఉంటారు కదా, ఐ వుడ్ లైక్ టు నో what is so captivating in history to read and understand and learn? Yes. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తా. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ నాకు చాలా ఆప్ట్గా అనిపిస్తుంది హిస్టరీని తెలుసుకోవాలని. ఒకసారి ఒక సింహం పిల్ల అడవిలో దారి తప్పిపోయి అలా వెళ్తూ ఒక గొర్రెల మందలో కలిసిందంట. సో అది ఇక కొన్ని సంవత్సరాల వరకు ఆ గొర్రెల మందలతోటి ఉండడం అవన్నీ. ఒకసారి అడవికి మేతకి వెళ్ళినాయి ఇవన్నీ, గొర్రెల మంద, సింహం పిల్ల. వెళ్ళిన తర్వాత ఒక్కసారి సింహము ఆ గొర్రెల మంద మీద దాడి చేసిందంట. దాడి చేసినప్పుడు గొర్రెలు సింహాలు చూడగానే పారిపోతుంటాయి కదా, అన్నీ పారిపోతుంటాయి. కానీ సింహానికి ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ గొర్రెల మందలో ఉన్న సింహ పిల్ల కూడా పారిపోతుంది. ఇది దాన్ని దొరకబట్టిందంట. నువ్వెందుకు పారిపోతున్నావు అంటే, అమ్మో నేను చూస్తే భయమైతే నువ్వు సింహం కదా అంటే, అరే నువ్వు కూడా సింహమే కదా అంటే, నేను సింహం కాదు, నేను గొర్రెను, కావాలంటే చూడు ఈ మందలో ఉన్నా కదా, నేను ఎప్పటి నుంచి గొర్రెనే అంటే. లేదు నువ్వు సింహపిల్లని అని చెప్పేసి దాన్ని నువ్వు నమ్ముతలేవు కదా, తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న కోనేరు అంటే ఉంటే అందులో చూడు, నువ్వు నేను సేమ్ అలాగనే ఉన్నాము, కాబట్టి నువ్వు నా సంతతే అంటే నాలాంటి సింహానివి, నువ్వు ఒక్కసారి నాలుక గాండ్రించు అని చెప్పేసి అన్నట్టు. అది ఒక్కసారిగా గాండ్రించేసరికి దానికి అప్పుడు అర్థమైందంట, ఓహో నేను సింహాన్ని, నేను అనవసరంగా గొర్రెల మందరు కలిసినాను. సేమ్ అదే మన పరిస్థితి. ట్రూ హిస్టరీ ఇప్పుడు ఎప్పుడైతే చరిత్ర మనం ప్రాపర్గా మనం తెలుసుకోలేదు అనుకోండి, మనం ఆ గొర్రె లెక్కనే బిహేవ్ చేస్తాం. అసలు మన దేశం ఇప్పటికీ చాలామంది యూత్ కావచ్చు, ఎంతమంది కావచ్చు, ఈ దేశం అంటే స్టార్ట్ అయింది 1947లో అనుకుంటున్నాను. 1947 నుంచి ఈ దేశం ఉంది, అంతకుముందు ఈ దేశమే లేదు, అసలు ఎటువంటి ఏ కల్చర్ లేదు. బ్రిటిషర్స్ మనకు నేర్పించారు ఎట్లా ఉండాలి, సివిలైజ్డ్ ఎట్లా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. అది ఎంత అన్యాయం అండి. కొన్ని వేల మంది, లక్షల మంది ఈ దేశం గురించి త్యాగం చేశారు. వాళ్ళ త్యాగాన్ని వృధా చేసినట్టే. సో నిజమైన చరిత్ర తెలుసుకోకపోతే వాళ్ళ త్యాగం వృధానే. సో అందుకని ఖచ్చితమైన నిజమైన చరిత్ర మనం తెలుసుకోవాలి. అన్ఫార్చునేట్లీ అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడిప్పుడు మీలాంటి వాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ఐఎమ్ వెరీ ఏమంటారు, మీ యొక్క అది చూసిన తర్వాత నేనేంటి వీళ్ళు ఈ సైడ్ వచ్చారని అనిపించింది, టు బి హానెస్ట్ విత్ యూ. కానీ మీరు కూడా ఒక ఎంతూజియాజం, మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఎస్ ఎవ్రీబడి వాంట్ టు నో ట్రూ హిస్టరీ. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మన ఫ్యూచర్ ఈజ్ అవర్స్. 140 కోట్ల దేశము ప్రపంచాన్ని ఎలాపోతే ఎట్లా మనం వెళ్తాము. సో దాన్ని వెళ్ళాలంటే ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ట్రూ హిస్టరీ నుంచి వస్తుంది. సో అందుకనే ట్రూ హిస్టరీ తెలుసుకోవాలి. దట్స్ అ గుడ్ స్టార్ట్. మీరు అన్నారు కదండి, నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, నేను రీసెంట్గా నాకు పెయింటింగ్స్ బాగా చూడటం ఇష్టం అనమాట. ఓకే, నేను కొన్ని పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు
ఒక జాపనీస్ ట్రావెలర్, ఒక ఆయన పెయింటర్, ఆయన ఇండియా వచ్చి గీసిన పెయింటింగ్స్ నేను కొన్ని చూసా. అది చాలా ఓల్డ్ అనమాట. ఐ వాజ్ స్టన్ లుకింగ్ ఎట్ ది బ్యూటీ అండ్ ఆ టైంలో ఆయన ఏం క్యాప్చర్ చేశాడు అనేది నాకు అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అసలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి అని. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, మనకి చాలా హిస్టరీ అనేది, రియల్ హిస్టరీ అని దాచారని మీరు నాకు చెప్పారు మనం మాట్లాడినప్పుడు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఇప్పుడు మొఘల్ ఇన్వేషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా? లైక్ వాట్ కల్చరల్ డ్యామేజ్? యాక్చువల్గా ఒక స్కేల్ తీసుకొని, ఇప్పుడు ఈ రూమ్ ఎంత పొడుగు ఉంది అని కొలవడానికి ఒక స్కేల్ అవసరం ఉంటుంది. కానీ మన చరిత్ర ఒక స్కేల్, ఏ టైం లైన్కు దొరకని చరిత్ర మనది. ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనే దానికి అసలు నేను రాదు, ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకని యాక్చువల్గా మనం నిజంగా ఈ దేశం సనాతన ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేది అన్నట్టు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేశం ఇది. ప్రపంచానికి బట్టగట్టడం నేర్పించిన దేశం మన దేశం అని చెప్తారు. ప్రపంచానికి తిండి పెట్టిన అన్నపూర్ణ ఈ దేశం. సో దీనికి టైం స్కేల్ ఎక్కడ చెప్తామండి, ఎక్కడి నుంచో అని చెప్తాం. ఓకేనా? ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా భగవద్గీతను ఫాలో అవుతున్నాయి. చాలామంది చెప్తారు భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం నుంచి. సో భగవద్గీత కన్నా ముందు మనకు చాలా పెద్ద చరిత్ర మనది. యుగాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ద సోకాల్డ్ సైన్స్ స్కేల్ కూడా దొరకనటువంటి చరిత్ర మన దగ్గర ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు లాస్ట్ 1000 years నుంచి మనం తెలుసుకోవడం చాలా, లాస్ట్ 1000 or 1500 years చాలా ఇంపార్టెంట్. అంతకుముందు చాలా ఘనమైన చరిత్ర ఉండే. కానీ ఎప్పుడైతే మొఘల్ ఇన్వేషన్ మీరు అన్నారో, మొఘల్ అనుకుంటున్నారు కదా, మొఘల్ కన్నా ముందే చాలా ఇన్వేషన్ జరిగినాయి. శకులు, హూనులు అని చెప్పేసి చాలామంది మన మీద దాడి చేశారు. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దే బికమ్ అస్. అంతగా మనం ఇంబైబ్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ద సోకాల్డ్ ఇస్లాం కావచ్చు మనం ఇంబైబ్ చేసుకోలేకపోయినాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే 620, 630 ఆ టైంలో అరేబియా ప్రాంతంలో ఇస్లాం స్టార్ట్ అయింది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 600 years ఫర్ ఇస్లాం టు కాంకర్ ఇండియా. 600 సంవత్సరాలు పట్టింది భారతదేశం మొత్తం. 1250 ఆ టైంలో ఫస్ట్ సారి మొఘల్ రాజ్యం ఢిల్లీలో వచ్చేసింది. సో 600 సంవత్సరాల పాటు రెసిస్టెన్స్ చేసాం మనం. మరి ఇంకొక విషయం చెప్తాను, మీరు చిన్నప్పటి నుంచి మనం చూస్తాం గ్రీక్ పీరియడ్ అంటే ఎవరండి? అదే అలెగ్జాండర్ గురించి. అలెగ్జాండర్ అంటారు. అలెగ్జాండర్ని ఏమంటారు? విశ్వ విజేత అంటారు కదా. ఆ ఛాలెంజ్ అలెగ్జాండర్ అట్లీస్ట్ ఇండియన్ బార్డర్స్ చూడలేదు. ఎస్, ద సోకాల్డ్ అలెగ్జాండర్ చాలా గెలిచిండు, మొత్తం ప్రపంచాన్ని విశ్వ విజేత అనుకున్నాడు. పురుషోత్తముడు వీళ్ళు పోరస్ అంటారు. పురుషోత్తముడు అని చెప్పలేక ఆయన పోరస్ అంటారు కదా. పోరస్ ఎవరైతే ఉన్నారో ఆ రాజు, పురుషోత్తముడు మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా అలెగ్జాండర్ అని. పురుషోత్తముడు రాజు, చక్రవర్తి కూడా కాదు ఆ సమయానికి. హి వాజ్ ఎ స్మాల్ కింగ్ ఎట్ ద బార్డర్స్ ఆఫ్ ఇండియా. తరిమి కొడితే మళ్ళీ కనీసం అక్కడికి చేరలేదని కూడా చెప్తారు. అలెగ్జాండర్ మధ్యలో చనిపోయింది అని చెప్పి చెప్తారు. సో అటువంటి ఘనమైన చరిత్ర మనం చదువుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనం చదువుకున్నామా? మీ బుక్స్లో ఎప్పుడైనా చదివారా ఈ విషయం? సో అలా చాలా విషయాలు మనం మరుగున పడిపోయి, ఎప్పుడైతే గెలిచిన వాడు చరిత్ర రాస్తాడు, గుర్తుంచుకోండి, గెలిచిన వాడే రాస్తాడు చరిత్ర. సో అన్ఫార్చునేట్లీ 1947 అప్పటి వరకు కూడా మనము వేరే వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు రాసిన చరిత్రని మనం చరిత్ర అనుకొని చదివినాం. సో ఇప్పుడిప్పుడే చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ ప్రయత్నాలలో మీరు కూడా ఒక భాగం. ఐ విష్ ఇట్ హ్యాపెన్స్. ఎస్పెషల్లీ స్కూలింగ్లో నేను ఇంతకు ముందు నా డియర్ ఫ్రెండ్ మేజర్ ఒక ఆయన వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నాను. నెపోలియన్ గురించి 8th, 9th standards లో బుక్స్ లో ఉంది, అలెగ్జాండర్ గురించి ఉంది, ఛత్రపతి శివాజీ గురించి లేదు, మహారాణా ప్రతాప్ గురించి లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళు చేసిన గొప్ప యుద్ధాల గురించి మాట్లాడతారు. ఆ యుద్ధం గురించి నాకు తెలియదు, యుద్ధం పేరు తెలియదు. అందులో అటు సైడ్ ఇటు సైడ్ 5000 మంది పోరాడిందంట. సో అది వాళ్ళు చేసిన పెద్ద యుద్ధం అని చెప్పేసి బ్రిటిషర్స్ వాళ్ళ చరిత్రలు రాసుకుంటారు. మనం నిల్చున్న గడ్డ మీద, అంటే సోకాల్డ్ తెలుగు గడ్డ మీద శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి యుద్ధం చేసిండు. ఒక ముస్లిం, ఆ పేరు మర్చిపోయాను, ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు మీరు నేను చెప్పే స్టాటిస్టిక్స్ ఆశ్చర్యపోతారు. 50,000 మంది వంటగాళ్ళని తీసుకెళ్ళానండి. 50,000 మంది వంటగాళ్ళు, 20,000 మంది డ్యాన్స్ చేసేవాళ్ళు తీసుకెళ్ళినట్ట. ఏది ఆ యుద్ధాన్ని వెళ్ళేటప్పుడు 20,000 మంది డ్యాన్స్ ఎందుకు చేయాలి? వీళ్ళు పాపం రాత్రంతా ఏమంటారు అలసిపోతారు, తర్వాత ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి యుద్ధానికి వెళ్ళారు. గుర్తుంచుకోండి, ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ చెప్తాడు, ఈయన యుద్ధానికి బయలుదేరుతున్నాను, అసలు యుద్ధానికి వెళ్తుందా లేకపోతే ఒక దేశం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మూవ్ అవుతుందా ఇది అని చెప్పి చెప్తారు. అటువంటి గొప్ప శ్రీకృష్ణదేవరాయలు రాసిన యుద్ధం గురించి మీరు బుక్లో ఎప్పుడన్నా? సో అటువంటి మరి ఎవరు చెప్పాలి చెప్పండి ఈ చరిత్ర? ఇప్పుడు వాడికి ఎంత ప్రైడ్ ఉంటుంది, నా శ్రీకృష్ణదేవరాయలు 50,000 మంది వంటకాలు ఏంట్రా బాబు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు 50,000 మంది వడ్డించేటోళ్ళు 50,000 మంది అంటే ఒక సైన్యం ఎంతోమంది, ఒక 12 లక్షల సైన్యాన్ని తీసుకుని వెళ్ళిండంటే
అంటే అంటే అంత గొప్ప విషయాన్ని మనం ఎందుకు ఆపాలి చెప్పండి, ఎందుకు చెప్పుకోకుండా ఉండాలి? అది అదే మన ప్రయత్నం ఇది. రైట్ సార్. ఇప్పుడు మొఘల్ ఇన్వేషన్స్ గురించి మీరు చెప్తున్నారు కదా, కల్చరల్ డ్యామేజ్ మనకి ఏం జరిగింది దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పు. కల్చరల్ డ్యామేజ్ చాలా జరిగింది. అంటే ఇక అది తెలుసు, ఎందుకంటే ఈ మతాలు ఎక్కడైతే పుట్టాయో ద సో కాల్డ్ దీన్ని ఎడారి మతాలు అంటుంటారు, వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎనీ కల్చర్. వాళ్ళకు కల్చర్ అంటే ఒక సివిలైజేషన్ నిలబెట్టేంత శక్తి లేదు వాళ్ళకు. సో వాళ్ళకి ఎప్పుడు బార్బారిక్ అంటే దోచుకోవాలి. దే ఆర్ ట్రైబ్స్ యాక్చువల్లీ. ఈ మతాలు ఎక్కడైతే పుట్టినాయి వాళ్ళు దే ఆర్ ట్రైబ్స్. సో వాళ్ళకి ఒకటే పని దోపిడీ చేసుకు ట్రైబ్స్ ఎప్పుడు కొట్లాడుకోవడమే అంతే. సో అట్లా కొట్లాడుతూ వెళ్ళడం. సో ఇండియా దాకా వచ్చాను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా, 600 years పట్టింది వాళ్ళకు మన దగ్గర ఫుట్ హోల్డ్, మన మొట్టమొదటిగా కాలు పెట్టడానికి. సో వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు చేసిన నరమేధం చాలా ఘోరంగా ఉంది. మీరు తైమూర్ అని వింటారా? తైమూర్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. వాడు చాలా క్రూయల్ పర్సన్. వాడు ఏం చెప్తాడంటే, వాడు హిస్టరీలో రాసుకుంటాడు, వాడు నేను ఒకే రోజు 3 లక్షల మంది హిందువులను చంపినా అని చెప్పేసి చెప్తాడు. 3 లక్షల మంది హిందువుల్ని ఒకే రోజు చంపి. సో అన్ఫార్చునేట్లీ సైఫ్ అలీ ఖాన్ పేరు విని ఉంటారు కదా, సైఫ్ అలీ ఖాన్ కొడుకు పేరు తైమూర్. సో వాడు అంత ప్రైడ్గా పెట్టుకున్నాడు తైమూర్ అని చెప్పేసి. కానీ నిజంగా తైమూర్ గురించి తెలుసుకుంటే ఆ పేరు పెట్టేటోడో నాకు తెలియదు. కానీ యాక్చువల్గా ఒకే రోజు 3 లక్షల మంది కనబడ్డ దేవాలయాలను దోచుకోవడం. ఆవులు హిందువులకు చాలా పవిత్రం, కనబడ్డ ఆవులను చంపేయడం. స్త్రీలు అయితే ఎన్ని మానభంగాలు చేసారో వాళ్ళకి తెలియదు, ఇంకా దానికి ఒక అకౌంటబిలిటీ లేదు. సో అంతగా డ్యామేజ్ చేస్తున్నా సరే రివోల్ట్ అదే సమయంలో అంతే రివోల్ట్ కూడా జరిగింది మన దగ్గర నుంచి. అందుకనే ఒక మహారాణా ప్రతాప్ పుట్టిండు, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిండు, ఒక బాజీప్రభు పుట్టిండు. వీళ్ళందరూ అద్భుతమే. సో కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మొఘల్స్ ఆల్వేస్ ఫిజికల్ డ్యామేజ్ చేశారు, మెంటల్గా ఎప్పుడు డ్యామేజ్ చేయలేదు. సో బట్ స్టిల్ వీ రెసిస్టెడ్, అద్భుతంగా రెసిస్ట్ చేసినాం. మీకు చెప్తానుగా, గజని సోమనాథ్ను దాడి చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 6 months ట్రావెల్ చేసిండట. కొన్ని వందల ఒంటెలను తీసుకొని అక్కడ ఉన్న బంగారం, సోమనాథ్లో ఉన్న బంగారాన్ని తీసుకొని 6 నెలల పాటు ట్రావెల్ చేసి ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళాడు. అంత సంపద తీసుకెళ్ళిండు. అది ఓన్లీ కేవలం సోమనాథ్ దగ్గర. సో ఒకసారి దేశం మొత్తం మీద ఎంత సంపద ఉండేది అనేది ఒకసారి మన ఊహకే వదిలిస్తుంది. సో అట్లా అద్భుతమైన ఏమంటారు దాడులు మన మీద చేశారు, దాన్ని తట్టుకొని నిలబడ్డాం. ఒక ఔరంగజేబుకి ఒక శివాజీ వచ్చాడు, ఒక అక్బర్కి ఒక మహారాణా ప్రతాప్ వచ్చాడు, అంతగా నిలబడాడు. మహారాణా ప్రతాపు తన పాపం అన్నీ బదిలిపోయి చివరికి అక్బర్ని ఎదుర్కోవడానికి శక్తి లేకుండా అయినా సరే పోరాడాలని చెప్పేసి అడవులలోకి వెళ్ళేసి, ఇప్పటికీ అక్బర్ గురించి చెప్తారు, తినడానికి తిండి లేకపోతే గడ్డిని దంచుకొని దాన్ని రొట్టెలు చేసుకొని తిని అయినా సరే నేను అక్బర్తో పోరాడతా అని చెప్పేసిన గొప్ప చరిత్ర మహారాణా ప్రతాప్. అంతగా వాళ్ళు చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి చరిత్ర తెలుసుకోకపోతే మనం వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. ఎందుకు తిన్నాడు మహారాణా ప్రతాప్? గడ్డితో చేసిన రొట్టెలు ఎందుకు తిన్నాడు చెప్పండి? ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి కదా ఈ దేశానికి. తెలుసుకోకపోతే అది అన్యాయం. సార్ అయితే ఇప్పుడు బ్రిటిషర్స్ దగ్గరకు వద్దాం ఒకసారి. సో బ్రిటిషర్స్ స్టార్టింగ్ ఆక్యుపై చేయడానికి వాళ్ళకున్న రూట్ కాజ్ ఏంటి? ఎక్కడి నుంచి ఆక్యుపై చేశారు? అంటే మనకు ఎప్పుడైనా ఇండియా వాజ్ గ్రేటెస్ట్ ట్రేడ్ సెంటర్ ఫర్ హోల్ వరల్డ్. ప్రపంచంలో ట్రేడింగ్ మొత్తం జరిగేది ఇండియా నుంచే జరిగేది అప్పుడు, ఇండియా అండ్ చైనా. సో చైనా ఈజ్ నథింగ్, ఐ డోంట్ కన్సిడర్ చైనా సమ్ అదర్ కంట్రీ, ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా చెప్పాలంటే, కల్చరల్లీ అండ్ ఎవ్రీథింగ్. సో మొత్తం ట్రేడ్ జరిగేది కాబట్టి దే నెవర్ ఎంటర్డ్ యాజ్ ఎ బ్రిటిషర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ మన పేరు విని ఉంటాం, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద మేము మీతో ట్రేడింగ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా పేరుతోటి మన దగ్గరకు వచ్చి ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. సో ఎనీబడీ కెన్ వెల్కమ్ ట్రేడర్స్, అంతే కదా మనం ఇట్లా ట్రేడింగ్ మన వాళ్ళ ఉద్దేశం. సో అట్లా ఈస్ట్ ఇండియా పేరు మీదుగా మొట్టమొదటిగా మన దగ్గరకు వచ్చేసి ఓకే మెల్లిమెల్లిగా, అంటే వాళ్ళ యొక్క లక్ష్యము ట్రేడింగ్ చేయడం కాదు, గుర్తుంచుకోండి, లక్ష్యం ట్రేడింగ్ చేయడం కాదు. లక్ష్యం ఏంటిది? అప్పటికే భారతదేశం గురించి చాలా గొప్పగా విన్నారు. దీన్ని మొఘల్స్ దోచుకుంటున్నారు, ప్రతి ఒక్కడు ఈ దేశంలో దోచుకుంటున్నారు. అంటే ఒకసారి మనం అందరూ అర్థం చేసుకోవాలి, ఈ దేశం మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయంటే ఏంటంటే అర్థం, ఈ దేశంలో ఎంత సంపద ఉంది, ఈ దేశం ఎంత రిచ్ కంట్రీ అనే విషయం అర్థం చేసుకోవాలి. సో వాడికన్నా కూడా పడింది. అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు. సో బ్రిటిషర్స్ మాత్రం వేరే డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చారు. నో, ఫిజికల్లీ మనం ఏం చేయలేము, ఎందుకంటే వీఆర్ 6000 kilometers అపార్ట్, భారతదేశానికి యూకేకి ఉన్న డిస్టెన్స్. సో మనం మైటీ ఫోర్స్ తోటి వీళ్ళని ఏం చేయలేము. కాబట్టి ట్రేడింగ్ తోటి చేసేసి మెల్లిగా వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అయిపోయి, వాళ్ళ అధికారాలలోకి ఎంటర్ అయిపోయి మెల్లిమెల్లిగా అని వాళ్ళకి తెలుసు, దే ఆర్ నాట్ ఇన్ హరీ. వాళ్ళకేం హరీ కాదు, రేపే ఎల్లుండే దీన్ని కాంకర్ చేసేసి నేను నా ఢిల్లీలో నా పతాకాన్ని ఎగరేయాలని ఏం లేదు వాళ్ళకి. సో మెల్లిమెల్లిగా ట్రేడింగ్ పేరుతో వచ్చేసి రాజులకు మధ్యలో కొట్లాడబెట్టేసేసి,
సో దాని నుంచి చేసేసి మీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం నేను చేస్తా అని చెప్పేసి ఒకరి మీదకి ఒకరు చేసేసి అట్లా మెల్లిమెల్లిగా మొట్టమొదటి సక్సెస్ వాళ్ళకి బెంగాల్లో వచ్చింది. సో బెంగాల్ ఈజ్ హబ్ ఆఫ్ ఎవ్రీ ట్రేడింగ్. ఇప్పటికీ బెంగాల్ అనేది చాలా పెద్ద హబ్. ముంబై ఈజ్ నాట్ ఎ హబ్. వాళ్ళ టైంలో బెంగాల్ ఇస్ ద బిగ్గెస్ట్ హబ్. సో అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీతో వచ్చేసి అప్పుడు ఈస్ట్ ఇండియాకును అండ్ బ్రిటిష్ ఏదైతే ఎంపైర్కు ఉందో వాళ్ళకి మధ్యలో ఒక ప్యాక్ట్ కూడా ఉంది. ఏంటి ప్యాక్ట్? మీరు ప్రతి సంవత్సరం 4 lakh pounds మాకు కట్టాలి. సో దట్ వి సపోర్ట్ యూ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో అని చెప్పేసి. సో 4 lakh pounds ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 1700 times. అంటే ఎంత హ్యూజ్ మనీ అర్థం చేసుకోండి. ఇప్పుడు 4 lakh pounds అంటే చాలా చిన్న వయసు ఉండొచ్చు చాలా. సో అంతా మీరు నాకు పే చేయాలి. సో దట్ విల్ గివ్ యూ సపోర్ట్ అది ఏమంటారు బ్రిటిష్ యొక్క మేము ఏజెంట్గా మిమ్మల్ని అక్కడ రిప్రజెంట్ చేస్తామని చెప్పి మొట్టమొదటి ఫుట్ హోల్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద జరిగింది. సో దట్ ఈస్ హౌ దే ఎంటర్డ్ దిస్. ఓకే, వీళ్ళు దోపిడీ చేసింది ఏంటంటే మొత్తం దోపిడీ చేసింది ఏంటిది అనే దానికి ఏమి దోపిడీ చేయలేదో చెప్పండి అని అంటే నేను చెప్తున్నాము ఆన్సర్. ఏమి దోపిడీ చేయలేదు అనే దానికి కూడా ఆన్సర్ లేదు. వీళ్ళు దోపిడీ చేయండి ఏదీ లేదు. దే నీడ్ ఎవ్రీథింగ్. ఎనీ ఇండస్ట్రీ మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే బ్రిటిషర్స్ అందులో కాలు పెట్టారు. మొదటి దెబ్బ వాళ్ళకి జరిగింది దీంతో. అంటే మీరు 1750లో ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది యాక్చువల్లీ 1700 వరకు కూడా మీకు చెప్పాలి మర్చిపోయాను. ఎంత రిచెస్ట్ ఎకానమీ అంటే ఇండియాది 27% ఆఫ్ ద జీడిపి. వరల్డ్ జీడిపిలో 27% జీడిపి హోల్డ్ బై ఇండియా. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ 2% or 3% ఉంది యూకే. ఐ మీన్ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ఉందో. సో ఇంత రిచెస్ట్ కంట్రీని దోచుకోవాలి, మెల్లిమెల్లిగా దోచుకోవాలనే ఉద్దేశంతో ట్రేడింగ్లోకి వచ్చాను కదా, అందులోకి వచ్చారు. మొట్టమొదటిగా దెబ్బ వాళ్ళకి ఒకసారి వీళ్ళకు అర్థమైపోయింది ఇది ఇంకా మా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ ట్యాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మన దగ్గర కూడా ఏది ఏ రాజ్యమైనా సరే ట్యాక్స్ లేకుండా మనం నడపలేము. మనం ప్రతి దగ్గర కూడా ట్యాక్సెస్ ఉండేవి. కానీ అప్పటి వరకు బెంగాల్ అనే ప్రాంతము 10% ట్యాక్స్ కట్టేది ల్యాండ్ మీద. అంటే మీరు ఏదైతే మీరు ఎన్ చేశారో దానిలో 10% ట్యాక్స్ మీరు కట్టాలి. ఆల్ ఆఫ్ సడన్ దే ఇంక్రీజ్ ఇట్ టు 50%. 50%. సో దాని గురించి ఏం చేశారు, మేము మొత్తం బెంగాల్ ప్రాంతం ఈ ప్రాంతాలంతా తిరిగి మేము చేయలేమని చెప్పేసి మొట్టమొదటిసారిగా వాళ్ళు జమీందార్ వ్యవస్థను తీసుకొచ్చారు. జమీందారులను పెట్టారు ఈ పర్టికులర్ పీరియడ్ దానికి. సో నువ్వేం చేయాలి, నాకేం వాళ్ళకి పంటలు పండుతాయా, వర్షాలు పడతాయా, కరువు వస్తుందా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నువ్వు సంవత్సరం కాగానే ఇంత కప్పం అంటే వాట్ ఎవర్ ద ట్యాక్స్ యూ షుడ్ పే. జమీందారులు పే చేయాల్సిందే, లేదంటే నీ దగ్గర నుంచి తీసుకుంటాం. సో ఎంత ఎక్కువ ఎక్సెస్ వస్తే అది నీకు ఎక్సెస్, అది నీ ఇట్స్ అప్ టు యువర్ లక్ యాక్చువల్గా. సో అట్లా జమీందారులను చేసేసి వాళ్ళతోటి విపరీతమైన పీడన జరిగింది, ఘోరమైన. 50% పెడితే వాడు ఏం తినాలి? 50% ట్యాక్స్ వాడు కట్టేస్తే వాళ్ళు ఏం తినాల్సింది? సో అట్లా మొట్టమొదటిగా ఇంపాక్ట్ అక్కడ జరిగింది అగ్రికల్చర్. ఇంకొక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అగ్రికల్చర్ ఎందుకు అంటున్నా అంటే వీఆర్ రిచెస్ట్ అగ్రికల్చర్ కంట్రీ. అది అన్నపూర్ణ అంటారు కదా ఈ దేశాన్ని. ప్రపంచానికి సరిపడా తిండినిచ్చింది ఈ దేశం. కానీ ఒకనొక సమయంలో తిండి లేక ఏడిచింది ఈ దేశం. అటువంటి పరిస్థితులు వచ్చింది. ఈ దేశంలో టీ ఎవడు తాగేటోడు కాదు, కాఫీ అలవాటు లేదు, జూట్ అంటారు జూట్ అసలు ఈ దేశానికి సంబంధం లేదు. ఓపియం అంటుంది తెలుసు కదా, నల్ల మందు, పొగాకు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా భారతదేశ పంటలు కావు, అసలు భారతదేశం పండించలేదు. బట్ ఇవన్నీ బ్రిటన్కి అవసరం. సో వీళ్ళు ఏం చేశారంటే మీరు మేమేం పంటలు వేయాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీ డిక్టేట్, మీరు ఏ పంటలు వేయాలనేది మేము డిక్టేట్ చేస్తాము. ఎందుకంటే మా అవసరాలు బ్రిటన్కి ఏం అవసరాలు ఉన్నాయో ఆ పంటల్ని ఇక్కడ పండించే ప్రయత్నం చేయించారు వీళ్ళు. సాయిల్ ఫర్టిలిటీ, ఎస్ వాట్ నీ దేశం ఏవైతే నాకు సంబంధం సాయిల్ ఫర్టిలిటీ కాదండి. ఈ పంటలు వండడం వల్ల భూములు బీడుగా మారిపోతాయి, చాలా బీడుగా మారిపోతుంటాయి. చాలా ఘోరమైనటువంటి అవుట్కమ్స్ ఉంటాయి దీని నుంచి పొగాకు వల్ల. ఎస్. సో అంత టీ నేను ఇక్కడ 63 lakh tons ఆఫ్ టీ సంథింగ్ ఎంతో జనరేట్ చేస్తే 59 lakh tons అక్కడికి వెళ్ళేది. ఇక్కడ ఎవరు టీ తాగే అలవాటు లేదు, అసలు ఈ దేశం టీ తాగే అలవాటు లేదు, కాఫీ తాగే అలవాటు లేదు. సో ఒక్కసారిగా జనరల్గా వీళ్ళు తినే గోధుమలు వరి వేయాల్సుకోవాల్సిన ప్లేస్లోకి మీరు పొగాకు తినలేరు కదా, టీ తినలేరు కదా. ఈ పంటలన్నిటి నాశనం చేసేసి ఆ ప్లేస్లో ఇది పెట్టేసి ఒక్కసారిగా విపరీతమైన కరువు కాటకాలు వచ్చేటట్టు చేశారు. మొత్తం ఎక్స్పోర్ట్ చేసేసి విపరీతమైన ట్రేడింగ్. యూరోప్ మొత్తం టీ మీద బతికేది, యూరోప్ మొత్తం కాఫీ బతికేది. అక్కడ వీళ్ళు మేము పండించడం అనేది తో ట్రేడింగ్ చేసేసి కనీసం 5 to 10% ఆఫ్ ది రాయల్టీ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ దేశానికి ఇవ్వలేదు ఇక్కడున్న ప్రజలకు. సో అంత హీనంగా
అగ్రికల్చర్ ఇండస్ట్రీని దెబ్బతీశారు. అసలు సాయిల్ దీనికి ఫర్టిలిటీ చేసి అసలు ఈ పంట ఇక్కడ పండితే బాగుంటుందా లేదా అనే టెస్ట్ కూడా జరపకుండా మాకు అవసరం ఇమీడియట్గా మాకు అవసరం అనే ఉద్దేశంతో ఆ పంటలు పండించేసారు దేశం మొత్తం మీద. ఓకే. సో కాబట్టి అసలు ఈ దేశం ఎన్నడూ టీ తాగలేదు, గుర్తుంచుకోండి. ఇటువంటి అలవాటు లేదు ఈ దేశానికి. ఫస్ట్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతనే ఇటువంటి వాణిజ్య పంటలు ఉంటుంది, కమర్షియల్ క్రాప్స్ ఉంటుంది కదా, ఇవి వాళ్ళ ద్వారా మనం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. కానీ ఇప్పుడు కేరళ అండ్ తమిళనాడులో చాలా, కర్ణాటకలో చాలా ప్లేసెస్ లో అవును వీళ్ళే ఈ ఇంపాక్ట్ కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ. అంతమంది లేదు, మీరు యూ కెన్ గో త్రూ ద హిస్టరీ. అసలు టీ అటువంటి పంటలు వేసే ప్రసక్తే లేదు ఈ దేశంలో. జస్ట్ ఫర్ బ్రిటిషర్స్ మనం ఆ పని చేసినాం. బ్రిటిషర్స్ వాళ్ళు తినడానికి కావాల్సిన విషయాన్ని. అందుకని ఒక ఆయన చెప్తుంటాడు, మంచిగా రాసిండు, ఆయన పేరు మర్చిపోయాను, ఇంగ్లీష్ ఆయన చెప్తాడు, 4 కోట్ల మంది బ్రిటిషర్స్ను తిండి పెట్టడానికి 30 కోట్ల మంది ఇండియన్స్ కష్టపడేవాళ్ళు అని చెప్పేది. వీళ్ళు 3 పూటలు తినడానికి, వీడు లావిష్గా బతకడానికి 30 కోట్ల మంది ఇండియన్స్ కష్టపడేవాళ్ళు అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది. అంతగా వీళ్ళు పీడించేసుకుంది. సో దట్ ఈస్ హౌ ది. అప్పట్లో పాలెగాళ్ళని ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ట్రైటర్స్ అయినా వాళ్ళు? ట్రైటర్స్ కాదండి యాక్చువల్లీ. అంటే హిస్టరీ చెప్పాను కదా, ఎవరు రాస్తారు, హిస్టరీ గెలిచినోడు రాస్తుంటాడు కదా. సో సైరా నరసింహారెడ్డి కూడా చూసాం కదా, నేను ఇక్కడ విన్నాను యాక్చువల్గా. విపరీతమైన కప్పం పట్టించుకుంటేనే దానికి వ్యతిరేకంగా అసలు మా దేశంలో ప్రజలు చచ్చిపోతారు, మీరేమో కప్పం కట్టాలని చెప్పేసి అంటున్నారు, ట్యాక్స్ కట్టాలంటున్నారు అనే దానికే వ్యతిరేకంగా సైరా నరసింహారెడ్డి చేశారు కదా. నేను ఇక్కడ విన్నాను, అది ఐ డోంట్ నో అథెంటిసిటీ ఆఫ్ దిస్ వన్. బట్ ఎంతగా వీళ్ళు ట్యాక్స్ అనేది ఏ రూపంలో అనేది ఓన్లీ మనీ రూపంలో కాదు, ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి అమ్మాయిని ఫస్ట్ నైట్కి పంపాలి, అక్కడ ఉండాలి, దాని తర్వాతనే మళ్ళీ ఈమె దగ్గరకు వస్తుంది. అది కూడా ఒక ట్యాక్స్ లెక్క రూపంలో తీసుకున్నట్టు. అంత ఘోరమైన హింస జరిగాయి. సో ఓకే, జమీందార్స్ ప్లేడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్, అది మనం గుర్తుంచుకోవాలి పక్కా. జమీందార్స్ ఆర్ ప్లేడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్. మన తర్వాత ఏం చెప్పారు, జమీందార్ వ్యవస్థ ఇది ఒక ఏమంటారు, దీన్ని చాలా ఇంపోజ్ చేసిండ్రు, వీళ్ళు చాలా కష్టాలు పెట్టారని చెప్పేసి ఉంటారు కదా. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిషర్స్. దాన్ని ఇంపాక్ట్గా ఈ సమాజంలో అంత లోపలి దాకా తీసుకెళ్ళింది బ్రిటిషర్స్. దే ఆర్ నాట్ ఎవ్రీవేర్ కదా, సో దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిషర్స్. అట్లా చాలా ఘోరమైనది. సో వాళ్ళు రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ది స్కామ్ అని? రైల్వేస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ, ఐ కెన్ సే దిస్. ఫ్రమ్ బ్రిటిషర్స్ రైల్వేస్ అంటే ఇప్పుడు మన కొందరు ఉంటారు, బ్రిటిష్ చూడ్డానికి బ్రౌన్ కలర్లో ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలన్నీ బ్రిటిష్ లెక్కనే ఉంటాయి. సో వాళ్ళు చెప్తుంటారు, అరే నీకేం తెలుసు, బ్రిటిషర్స్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు ఈ దేశంలో, అసలు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మనకు కరెంట్ లేపో, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఫోన్ లేపో, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే రైల్వేసే లేపో అని చెప్పేసి అంటున్నారు కదా. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, ఇండియన్ రైల్వేస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ హ్యాపెన్ టు మన దేశానికి. ఎందుకు చెప్తున్నానంటే, మెకాలే అని చెప్పేసి మీరు ఒక పేరు ఉంటారు. ఇక్కడ రావడానికి ముందు కొంచెం మీకు ఇంట్రడక్టరీ ఇస్తాను. మెకాలే అనేవాడు భారతదేశానికి వచ్చిన తర్వాత మెకాలేను బ్రిటిష్ గవర్నమెంట్ అడుగుతుంటే, ఒకసారి మొత్తం దేశం మొత్తం ఎట్లుంది ఒకసారి రిపోర్ట్ ఇవ్వు అంటే, మెకాలే ఒక రిపోర్ట్ ఇస్తాడు. హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటారు, మనకి ఎట్లయితే లోక్సభ రాజ్యసభ ఉంటుందో అందుకే పంపిస్తారు, రిపోర్ట్ పంపిస్తే ఏం చెప్తారంటే, ఎప్పుడైతే బ్రిటిష్ ఒక ఫుట్ హోల్డ్ ఇక్కడ పడుతుందో ఆ టైంలో ఈ దేశంలో 2,75,000 స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి, అండ్ 97% ఇస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియన్స్. ఆఫ్టర్ 97% ఆఫ్టర్ మొఘల్ రూల్ నేను చెప్తున్నది. ఓకే, మొఘల్ రూల్ తర్వాత వచ్చింది 97% ఆఫ్ లిటరసీ రేట్. 2,75,000 స్కూల్స్ ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా నడుస్తున్నాయి. అండ్ యూ జస్ట్ నేమ్ ద సబ్జెక్ట్ దట్ ఈస్, మీరు ఈ సబ్జెక్ట్ చెప్తలేరు అనేది ఏం లేదు, ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ఎ ప్రైడ్ తెలుగుగా మనం చెప్తున్నాం. ఇంకో విషయం చెప్తాను, విశాఖపట్నం ఈజ్ ద హబ్ ఆఫ్ స్టీల్ మేకింగ్. అవునండి, అవును. విశాఖపట్నం వాజ్ ద హబ్ ఆఫ్ స్టీల్ మేకింగ్. అద్భుతమైన స్టీల్ తయారు చేసేది అక్కడ. అటువంటి అదే సమయంలో మీకు బ్రిటిష్లో 100 to 150 స్కూల్స్ ఉండేది టోటల్ బ్రిటన్. అండ్ అందులో 50% ఆఫ్ ద స్కూల్స్ ఆర్ సండే స్కూల్స్. మీరు పేరు ఉంటారు, చర్చ్కి రావాలి, చర్చ్లో వాళ్ళు ఆ వీక్ చెప్తాడు, అంతగా మిగతా వారం రోజులు వాడు చదువుకోవాలి. అండ్ దేర్ లిటరసీ రేట్ ఈస్ 18%. దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్. ఓకే, అండ్ బ్రిటిష్ ఇన్వేడెడ్ ఇండియా. సో అటువంటి దాన్ని మనము చాలా ఘోరం. సో అప్పుడు చెప్తారు మెకాలే, సి యూ కెనాట్ డూ, అంటే మీరు ఫిజికల్గా మీరు ఈ దేశాన్ని ఏం చేయలేరు. సో వీళ్ళు ఏం చేయాలంటే, మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి. దీనికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలంటే, మేము ఏం చదువుకుంటున్నామో అంత వ్యర్థం, వేస్ట్.
పనికిరానిది, ఓకేనా. సో ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే మోడర్న్ అని చెప్పేసి తీసుకురావాలి అని చెప్పేసి. సో ఆయన ఏమంటారంటే ఇంకొక నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా దాని మీద, దీని రిజల్ట్స్ ఒక 100 to 150 200 years తర్వాత వస్తుంది. ఎట్లుంటుందంటే ఇండియన్స్ లుక్స్ బ్రౌన్ ఇన్ కలర్ బట్ దే ఆల్వేస్ థింక్ లైక్ వైట్ మ్యాన్ అని చెప్పేసి చెప్తారు. అంటే వాడు చూడ్డానికే బ్రౌన్ కలర్లో ఉంటాడు కానీ వాళ్ళ ఆలోచనలన్నీ వైట్ లెక్క ఉంటాయని చెప్పి చెప్తారు. సో అటువంటి వాళ్ళే మన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు రైల్వేస్ తీసుకొచ్చారనగా. రైల్వేస్ బిగ్గెస్ట్ స్కామ్ ఎందుకుంటున్నా అంటే, సో బ్రిటిషర్స్కి అప్పటికి అర్థమైపోయింది 1857 మీరు ఉండొచ్చు ఫస్ట్ ఇండిపెండెన్స్. సో అప్పుడు అర్థమైపోయింది, చాలా అద్భుతంగా జరిగింది. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ద వార్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క స్విఫ్ట్ యాక్షన్ కావచ్చు. అప్పుడు అనిపించింది నేను ఈ దేశం ఇంత పెద్ద వ్యాస్ట్ దేశంలో మూవ్ కావాలంటే నాకు చాలా స్పీడ్ అవసరం కదా. సో స్పీడ్ అవసరం కాబట్టి రైల్వేస్ వచ్చినాయి. మూవ్మెంట్ ఏమంటారు, లాజిస్టిక్స్ని చాలా స్పీడ్గా మూవ్ చేయాలంటే మనకు కావాల్సింది రైల్వేస్. ఇంకోటి మీకు తెలుసా, ఫస్ట్ రైల్వే లైన్ ఒకవేళ ఈ దేశం గురించే రైల్వేస్ చేశారని అనుకుందాం మనం, ఫర్ రీజన్ అనుకుందాం, బాగా గొప్ప పని చేశారు బ్రిటిష్ అనుకుంటే. మొట్టమొదటి రైల్వే లైన్ తానే నుంచి ముంబైకి పడింది. ముంబైలో ఏముంటుందో మీకు తెలుసు అనుకుంటా, ముంబైలో ఇస్ ద బిగ్గెస్ట్ పోర్ట్ అవైలబుల్, పోర్ట్ అవైలబుల్ ఉంది. సో దేశంలో దోచుకున్న సంపదనంతా రైల్వేస్ ద్వారా మీకు ఏమంటారు ముంబైకి తీసుకొని ముంబైలో పోర్టుల్లో పెద్ద పెద్ద షిప్లలో నింపేసి పంపించేవాళ్ళు. అండ్ ఇంకొక విషయం, 1815 సంథింగ్ అరౌండ్ ఆ టైంలో రైల్వే స్టార్ట్ చేశారు కదా, 40 years వరకు ప్యాసింజర్స్ లేకుండా ట్రైన్స్ నడిచాయి. ఇది ఎవరికి తెలుసు అండి, ఈ విషయం తెలుసా మీకు? 40 సంవత్సరాలకు ట్రైన్స్ నడిచాయి, ఈ దేశంలో నడిచినాయి. 40 సంవత్సరాలకు ప్రయాణికులకు లేదు, అది కేవలం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి మాత్రమే. ద వెరీ ఫస్ట్ టైం ఆఫ్టర్ 40 years 1889 సంథింగ్ ఆ టైంలో రైల్వేస్లోకి మనుషుల్ని అలో చేశారు. అండ్ ఆ రైల్వేస్లో ఓన్లీ 3rd grade కంపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. అంటే మామూలు చెక్కలు వేసేసి ఉంటాయి, అందులోనే కూర్చోవాలి, అందులోనే ప్రయాణించాలి ఇండియన్స్కు. బట్ వేరేస్ యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ బోగీలు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ బోగీలు ఉంటాయి, దానికి నో ఇండియన్ అలౌడ్. సో అట్లా ట్రైన్ జర్నీ జరిగేది. ఒక ఆయన ఏం చెప్తాడంటే, ఒక విజిటర్ ఎవరైతే బయట నుంచి వచ్చి ట్రావెలర్ చూసి చెప్తాడు, కొన్ని ట్రైన్స్ ఎట్లా వెళ్ళేటి అంటే ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు మొత్తం కిక్కిరిసిపోయి కనీసం వీళ్ళకు కదలడానికి కూడా సందు లేనటువంటి జనాలు నిండిపోయి ఉండేవాళ్ళు. కానీ ఈ కంపార్ట్మెంట్స్ ఏదైతే యూరోపియన్ కంపార్ట్మెంట్ అవి ఎంటీగా వెళ్ళేటి అంట ట్రావెలింగ్. అంటే అంత హీనంగా మనకు ఏమంటారు రైల్వేస్లో మనకు అటువంటి ట్రీట్మెంట్ జరిగేది. అండ్ ఎవ్రీ ఆఫీసర్ బిలాంగ్స్ టు యూరోప్. పేరుకి ఇండియన్ రైల్వేస్, అందులో ఉండే ఆఫీసర్స్ అందరూ కూడా యూరోపియన్స్ మాత్రమే. నో ఇండియన్, యూ కెన్ నెవర్ సీ ఏ ఇండియన్ హైయెస్ట్ గ్రేడ్లో మాత్రమే. ఇంకొక స్కామ్ ఎందుకు చెప్తున్నానంటే, శశి థరూర్ అని పేరు ఉంటారు కదా, శశి థరూర్ ఒక ఆర్టికల్ రాశాడు గార్డియన్కు. అందులో ఇప్పుడు అంతకుముందు కూడా ఈ విషయం తెలుసు. ఆయన ఆ ఆర్టికల్లో చాలా ఏమంటారు ఒక విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇంత స్టీల్ మేకింగ్ చేస్తున్నాం కదా మనము, విపరీతమైన స్టీల్ ఇక్కడ ఉండేది ఈ దేశంలో, అద్భుతమైనటువంటి ఆర్టిషియన్స్ ఉండేది ఇక్కడ. మనం పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా అద్భుతంగా చేసేది, నాణ్యంగా ఏమంటారు క్వాలిటీ తోటి. కానీ ఇక్కడ నుంచి ఐరన్ తీసుకెళ్ళేసి ఎందుకు స్కామ్ అంటున్నా అంటే, ముడిసరుకు అంటారు తెలుగులో, ఐరన్ను షిప్లలో ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎక్కడికి, బ్రిటన్లో వ్యాగన్స్ తయారైతాయి. వ్యాగన్స్ తయారు మళ్ళీ అదే వ్యాగన్స్ను ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ 2 తప్పులు ఏంటి అంటే, ముడిసరుకు కొనడం చాలా చీప్గా కొనడం చీప్గా ఉంటాడు, అక్కడ తయారైన తర్వాత ఇక్కడికి పంపిస్తారు, అది చాలా కాస్ట్లీ ఉంటుంది వ్యాగన్ కొనడం. మన మెటీరియల్నే ఒక వేరే డిఫరెంట్ ఫామ్లో మనకు పంపించాలి, దీనికి మనమే ట్యాక్స్ కట్టాలి, దానికి మనమే ట్యాక్స్ కట్టాలి. సో బ్రిటన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మాత్రం విత్ ప్రాఫిట్తో ఉంటుంది. అట్లా మీరు తెలుసా 14,400 వ్యాగన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. నాట్ ఎ సింగిల్ వ్యాగన్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్, ఒక్క వ్యాగన్ కూడా. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు గివ్ యూ టెక్నాలజీ యాజ్ వెల్. ఆ టెక్నాలజీ కూడా ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. మీకు అప్పుడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది తెలుసా, ప్రపంచం మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ వచ్చిందో, వాట్ అనుకుంటా కదా స్టీమ్ ఇంజిన్ అనుకున్నది, వాట్ అని ఉంటుంది. స్టీమ్ ఇంజిన్ తర్వాత మొత్తం ప్రపంచం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెద్దగా వచ్చింది కదా, ఇండియన్స్కి ఎక్కడ కూడా ఇటువంటి టెక్నాలజీ అందొద్దనే ఉద్దేశంతో ఆ పని చేశారు. దాని తర్వాత కూడా 1947 తర్వాత కూడా ఈవెన్ ఫర్ 30 years వీ ఇంపోర్టెడ్ వ్యాగన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. నాకు విషయం తెలుసు, ఎందుకంటే ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. సో అంతగా ఇదొకటి జరిగింది. రైల్వేస్ మీకు ఇదే బుక్లో చదివాను, ఒక బుక్లో చదివాను, తమిళనాడులో ఒక మారుమూల గ్రామం ఉందంట, ఏదో ఉంది. ఆ గ్రామానికి రైల్వే లైన్ వేశారంట, ఎందుకంటే ఆ గ్రామము సీషోర్కు దగ్గర ఉంటుంది కాబట్టి.
నిజంగా రైల్వే లైన్ భారతదేశాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తే అసలు గ్రామానికి కింద చెన్నై కిందకే లేదు, ఇక్కడెక్కడో తమిళనాడులో మూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి వీళ్ళు రైల్వే లైన్ వేశారు. సో రైల్వే లైన్ దోపిడీ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి టూల్. అటువంటి పని జరిగింది ఈ దేశంలో. అయితే మన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఓడిపోయామని చెప్పారు కదా, కొంచెం డీటెయిల్గా చెప్తారు ఎందుకు ఓడిపోయాం మనం ఆ వార్ అని? దేర్ ఆర్ మెనీ రీజన్స్ యాక్చువల్గా. అంటే చెప్పాను ఏమంటారు 1857 వార్ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 1857 వార్ అసలు ఊహించలేదు. యాక్చువల్గా వీళ్ళు ఆర్మీలో ఉండేది, అందులో బుల్లెట్స్ను పంది కొవ్వు ఆవు కొవ్వుతోటి తయారు చేసేది. సో పంది కొవ్వు ఉన్నదాన్ని మేము యాక్చువల్గా ఆ బుల్లెట్ను పేల్చాలంటే మేము దాన్ని ఏమంటారు బైట్ చేసేసి చేయాలి, కాబట్టి ముస్లిమ్స్ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మేము చేయమన్నారు. ఆవు కొవ్వుతో ఉండే హిందువులు ఉంటారుగా, సో వీళ్ళిద్దరికీ సరిపడలేక బ్రిటిష్ ఏమంటారు సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఏమంటారు అంటే అది ఇండిపెండెన్స్ కాదు సిపాయిల తిరుగుబాటు జరిగింది అని చెప్పేసి చెప్తారు. కానీ నిజాయితీగా జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు. 1857 ఇస్ ద ఫస్ట్ స్ట్రైక్ అన్ ఇండియన్. సో అప్పటి వరకు వీళ్ళు చేసిన దోపిడీని తట్టుకోలేనటువంటి చాలా వీళ్ళు విపరీతమైనటువంటి దారుణాలు చేశారు. ఈవెన్ ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మీరు ఉండొచ్చు మీరు. ఝాన్సీ లక్ష్మీబాయి వాజ్ నాట్ ఏ వారియర్. మనం ఝాన్సీ లక్ష్మీబాయి హిస్టరీ తెలుసుకుంటే షీ వాజ్ నాట్ ఏ వారియర్. ఆమె ఒక మామూలు గృహిణి, ఒక రాజ్యానికి ఒక రాజుకు భార్యగా. సో ఆమె చాలాసార్లు భర్త చనిపోతాడు, దాని తర్వాత ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆ మొత్తం సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేసుకునే ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైతే రాజు చనిపోతే ఆ రాజ్యం సో ఏమంటారు వాలంటీర్లీ బ్రిటిష్ కంట్రోల్కి వచ్చేస్తాయని చెప్పేసి. సో అయినా సరే ఆమె ఆగింది. తర్వాత ఒక 10% 50% మీకు కప్పం అంటే ఏమంటారు మీరు బతకడానికి ఇస్తా అని చెప్పేసి అన్న అప్పటికి కూడా ఆమె ఎన్నో అవమానాలు భరించి బ్రిటిష్ వాళ్ళు చాలా అవమానాలు చేశారు అయినా భరించింది. చివరికి అవమానాలు భరించి 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 చివరికి ఆమె వల్ల కాలేక ఇది అసలు వీళ్ళు చేస్తున్న దోపిడీ చాలా దారుణమైన దోపిడీ అని చెప్పేసి దేశం మొత్తం మీద కూడా అద్భుతమైన రెవల్యూషన్ వచ్చింది. ఆ రెవల్యూషన్ తోటి మీరు ఇంత 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 టెలిఫోన్ యుగంలోనే మనం ఒక చిన్న విషయాన్ని చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. అసలు ఆ సమయంలో దేశం మొత్తం మీద అంత రెవల్యూషన్ ఎట్లా వచ్చింది అనుకుంటారు? అటువంటి గొప్ప మెకానిజం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అంటే దానికి 1857లో యుద్ధం జరిగినా దానికి ముందు తయారీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. అట్లా తయారు చేశారు. అన్ఫార్చునేట్లీ మనం మంగళ పాండే కొన్ని పేర్లు వింటుంటాం కదా, కొందరికి ఓవర్ ఎంతూజియాజం వల్ల ఎప్పుడెప్పుడైతే రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలు లీక్ అవ్వడం వల్ల సో దానివల్ల బ్రిటిషర్స్ తొందరగా అలర్ట్ అయిపోయి దాన్ని ఆపేసారు. అంటే ఏ సమయంలో రెస్పాండ్ కావాలో ఆ సమయంలో రెస్పాండ్ అవ్వడం వల్ల 1857 ఆగిపోయింది. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తా, ఇది చాలా ఒకవేళ కనుక 1857 వార్ కనుక బ్రిటిషర్స్ మనం ఇక్కడి నుంచి వెళ్ళబట్టుండే ఈరోజు ప్రపంచం శాంతియుతంగా ఉండేది, నాట్ ఓన్లీ ఇండియా. ఎందుకంటే దాని తర్వాత 1857 తర్వాత బ్రిటిషర్స్ చాలా అలర్ట్ అయిపోయి ఈ దేశం నుంచి దోసుకున్న సంపదతోటి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కంట్రీస్ కొలనైజ్ చేసేసారు. విపరీతమైన సంపద వచ్చేసింది, కొలనైజ్ చేసేసారు. నిజంగా చెప్తున్నా ప్రపంచం రుణపడి ఉండాలి. 1857లో కనుక ఈ దేశం గెలిచి ఉండుంటే ప్రపంచానికి ఇంత దరిద్రం ఉండేది కాదు. సో అటువంటి గొప్ప ప్రయత్నం చేసినాం. అన్ఫార్చునేట్లీ మనకు ఏమంటారు దైవేచ్ఛ కావచ్చు 1857 ఓడిపోయాం. సో తర్వాత జరిగిన సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏంటి మన ఫ్రీడమ్ స్ట్రైక్లో? మంచి క్వశ్చన్ అడిగారు. 1857 తర్వాత అర్థమైపోయింది రెబిలియన్. దే వర్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, బ్రిటిషర్స్ వర్ సర్ప్రైజ్డ్, ఇంతగా వీళ్ళు చేస్తారనుకోలేదు. అండ్ ద వెరీ ఫస్ట్ టైం హిందూస్ అండ్ ముస్లిమ్స్ కేమ్ టుగెదర్ టు ఫైట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. వాళ్ళు కలబడి భుజం కలుపుకొని మరి మన అందరి కామన్ శత్రువు బ్రిటిషర్ ఫస్ట్ విని మన మధ్యలో ఎన్ని విభేదాలున్నా సరే ముందుకు వచ్చేసి అని చెప్పేసి పోరాడారు 1857. దాని తర్వాత అర్థమైంది ఇంకా సో దిస్ ఈజ్ గోయింగ్ సమ్వేర్, వీళ్ళకు కొంచెం తెలివి అర్థమైపోతుంది మన విషయాన్ని అని చెప్పేసి ఉద్దేశంతో చాలా సంవత్సరాల్లో కష్టపడ్డ తర్వాత అప్పటి వరకు చాలా చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా వాళ్ళకి అనిపించింది పాలిటిక్స్, ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, ఆర్మీని పాలిటిక్స్ని వేరు చేయాలి. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ దే మేడ్. ఆర్మీలోకి పాలిటిక్స్ రావద్దు, పాలిటిక్స్లోకి ఆర్మీ రావద్దు అనే ఉద్దేశం. ఎందుకు అది జరగడం వల్లే 1857 జరిగింది కదా. 1857 జరగడానికి కారణం మీరు. సో ఈ ఉద్దేశంతో ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద జోక్ ఉండకపోవచ్చు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్. ఒక ఇంగ్లీష్ వాడు కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించాడు. ఎందుకు? ఇంగ్లీష్ వాడు కాంగ్రెస్ అనే పార్టీ బ్రిటిషర్స్ నుంచి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాడు స్థాపించిన పార్టీ కాంగ్రెస్. ఏవో హ్యూమ్.
సో దానికన్నా ముందు ఒక 2-3 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి వర్కౌట్ చేస్తారు. ఏమంటారు వీళ్ళు చాలా దేశం మొత్తం తిరిగి అర్థమవుతుంది. ఏమంటారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏమంటుందంటే బ్రిటిషర్స్ చెప్తారు, ఏవో హ్యూమ్ చెప్తుంటాడు, వాడు చెప్తుంటాడు ఇప్పటికీ 1857 1857 యొక్క ఇండిపెండెన్స్ యొక్క ప్రకంపనలు ఇంకా వినబడుతున్నాయి నాకు అని చెప్పేసి. అంటే మీరు 1857 అయిపోయింది అనుకోకండి, ఆ రెవల్యూషనరీ థాట్స్ ఇంకా ఈ భూమిలో ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా సరే ఇటువంటి థాట్స్ వస్తుండొచ్చు. కాబట్టి దీనికి ఏం చేయాలి మనము, ఈ మొత్తం ఈ స్పీడ్ను ఆపాలంటే ఒక పొలిటికల్ పార్టీ అవసరం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళ యొక్క పాలిటిక్స్ను ఇండియన్ ఆర్మీ ఆర్మీని ఈ రెండు మిక్స్ కావద్దు. ఇవి రెండు మిక్స్ అయితే మనకు పెద్ద డేంజర్. సో ఫస్ట్ టైం ఏవో హ్యూమ్ అని చెప్పేసి అనేవాడు December 18, 1885లో కాంగ్రెస్ పార్టీని ఫ్లోట్ చేస్తాడు. సో మన లక్ష్యం ఏంది, యాజ్ ఎ బ్రిటిషర్గా నా లక్ష్యం ఏంటంటే బ్రిటన్ నుండి ఇండియాకు ఇండిపెండెన్స్ రావడం. ఇంత పెద్ద జోక్ ఎక్కడ మీరు వినకపోవచ్చు. సో కాంగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు మెల్లగా అన్ని పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేసి దే స్టార్టెడ్ చాలా పాలిటిక్స్ అయినాయి. సో ఇంకా ఇదే టైం యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ స్థాపించేశారు. ఎందుకు, వీళ్ళు పొలిటికల్ వాయిస్ ఇవ్వడానికి అని చెప్పి చెప్పారు. అట్ ద సేమ్ టైం అర్థమైపోయింది. సో బ్రిటిషర్స్కి ఉన్నది ఒకటి ఏంటంటే డివైడ్ అండ్ రూల్. ఏదైనా సరే నువ్వు డివైడ్ చేయి, రూల్ చేయాలి. సో ఇదే సమయంలో ద సేమ్ బ్రిటిషర్స్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, మీ పేరు వినుండొచ్చు. సో దే ఫ్లోటెడ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఈ దేశం కేవలం హిందువులదేనా? ఈ దేశం అంటే అందరిది. సో మా దగ్గర నుంచి స్వాతంత్రం రావాలంటే హిందువులే పోరాడడం కాదు, ముస్లిమ్స్ కూడా మీరు కూడా పోరాడాలి. సో హిందూ ముస్లిం కలిసి వస్తే మేము స్వాతంత్రం ఇచ్చడానికి మేము రెడీ ఉన్నామనే సిగ్నల్స్ పంపించారు వీళ్ళకి. సో అప్పటి నుంచి ఏమైందంటే వీళ్ళు ఏదైతే ఒక ప్లాట్ అనుకున్నారో అందులో కరెక్ట్గా కాంగ్రెస్ ఫిట్ అయింది. సో వీళ్ళు ఎప్పుడైనా ఏం చెప్పేటోళ్ళు అంటే, ఏంది మీరు ఒక్కరే పోరాడుతున్నారు, ఎందుకు ముస్లింలది కాదా, ముస్లింలకు ఎంత గ్రాండ్ హిస్టరీ ఉంది, ఓకేనా? సో మీరు హిందూ ముస్లిమ్స్ కలిసి వస్తే నేను మీకు స్వాతంత్రం ఇవ్వడానికి మేము రెడీ అన్నట్టు సిగ్నల్స్ పంపించారు. సో దీంతో ఏమైంది, కాంగ్రెస్కు ఓకే ముస్లిం సంతుష్టీకరణ అంటారు, ఏమంటారు అపీజ్మెంట్, వాట్ ఎవర్ అపీజ్మెంట్, దే స్టార్టెడ్ డూయింగ్ అపీజ్మెంట్. ఎస్, మనం ఏం చేసినా సరే, ఏం ఉద్యమాలు చేసినా సరే ముస్లింలను కలుపుకొని పోవాలి, అట్లయితేనే మనకు మంచి వాయిస్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అట్లా. సో దే స్టార్టెడ్ ప్యాంపరింగ్ లైక్ ఎనీథింగ్. సో 1903లో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 1903 బెంగాల్ విభజన, అంటే బెంగాల్ విభజన చేసేసి మేము రూల్ చేయాలని బ్రిటిషర్స్ అనుకున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ బెంగాల్ విభజన ఎప్పుడైతే అన్నారో పీపుల్ అక్రాస్ ఇండియా, భారతదేశం మొత్తంలో మీద అట్లా చేస్తారు, మీరు బెంగాల్ విభజన ఎట్లా చేస్తారు అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ర్యాలీలు, పెద్ద పెద్ద సభలు అన్నీ జరిగేసి అద్భుతమైన ప్రొటెస్టులు చేశారు దేశం మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇన్ బెంగాల్. ఆ ప్రొటెస్టర్స్ యొక్క ఏమంటారు ఇంటెన్సిటీ యూజ్ చేసి బ్రిటిష్ దే బ్యాక్. సో అదే సమయంలో పుట్టింది వందే మాతరం. మీరు వందే మాతరం అంటారు. సో వందే మాతరం లైక్ ఏమంటారు ఒక ఊపిరి ఆ మొత్తం ఉద్యమానికి. వందే మాత్రం పలకని నోరు లేదు, వందే మాత్రం పలకని వ్యవస్థ ఏమంటారు వ్యక్తి లేడు. అట్లా అందరూ కలిపి ఆ బెంగాల్ విభజన ఆపేశారు. సో ఆ సమయంలో కూడా బెంగాల్ విభజన దానిలో మొత్తం ఫోర్ ఫ్రంట్ ఉన్నది ద సో కాల్డ్ కాంగ్రెస్ హిందూస్. కానీ అప్పటికి కూడా వాళ్ళు ఏం సిగ్నల్ ఇస్తారంటే మీరు వాళ్ళతో కలిసి రావాలి, కలిసి వస్తేనే ఇది జరుగుతుంది అనే ఉద్దేశంతో అట్లా దే రివర్స్ ప్యాంపరింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరు బ్రిటిషర్స్. వీళ్ళు కొట్లాడుకుంటే నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది, ఎట్లాగో వీళ్ళకి పడదు. ఎందుకంటే చరిత్ర చూడండి, ఎక్కడి నుంచి తీసుకున్నారు, మనం ఎక్కడి నుంచి బ్రిటిషర్స్ మనకు తెలిసింది ఎక్కడి నుంచి తీసుకుంటారు, మొఘల్స్ పరిపాలించారు, మొఘల్స్ తర్వాత నుంచి వచ్చింది బ్రిటిషర్స్ కదా. అంటే మొఘల్స్ తోటి కొట్లాడుతున్నది ఎవరు అప్పటివరకు హిందువులే కదా. సో వీళ్ళు ఎప్పటికీ కలవరుగా, వీళ్ళిద్దరి మధ్యలో వైరం పెడితే మనం హ్యాపీ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది మన ఉద్దేశంతో ఆ పని చేశారు. కానీ బెంగాల్ విభజన అద్భుతమైనటువంటి ఆ సమయంలో హిందూ ముస్లిమ్స్ కలిసి వచ్చేసి బెంగాల్ విభజన ఆపడం జరిగింది. అప్పుడే వందే మాతరం గీతం మనం ఏమంటారు దేశంలోకి అద్భుతంగా పాకేసి ఒక చిన్న గీతం బెంగాల్ విభజన ఆపిందంటే ఆశ్చర్యం కాదు. సార్ అయితే అప్పుడు ఇండియాలో ఉన్న ఈ అన్టచబిలిటీ అంతా ఉంది కదా, దాన్ని కూడా వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకున్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. డూ యు నో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియన్ టెక్స్ట్. రియలీ? నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, ఐ డోంట్ నో ఇప్పుడు మనం మాట్లాడడం నేను మస్తు మాట్లాడుతుండొచ్చు. అన్టచబిలిటీ అనేది ఇద్దరు బ్రిటిషర్స్ రాజస్థాన్లో సెన్సస్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూజ్ చేసినటువంటి వర్డ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అనే వర్డ్ ఈ దేశానికి
ఏలియన్ వరల్డ్, అసలు ఈ సంబంధమే లేదు. ఏలియన్ వరల్డ్ డెఫినెట్లీ. అన్టచబిలిటీ అనేది అసలు ఈ దేశంలో లేదు. అటువంటి సో ఫస్ట్ టైం చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో మీకు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తాను నేను. ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయాలంటే 3 రకాల వ్యవస్థలు ఉండాలి. ఒకటి ఆర్మీ, రెండోది నేవీ, ఎయిర్ ఫోర్స్, మూడోది ఎయిర్ ఫోర్స్. కానీ వెస్ట్ ఏ దేశం మీద దాడి చేసేటప్పుడు 4 వాళ్ళకు వ్యవస్థలు ఉంటాయంట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఫోర్త్ ఇస్ చర్చ్. సో దే అట్రాక్టెడ్ మెనీ మిషనరీస్ ఇన్ టు ది ఇండియా. చాలా మిషనరీస్ వచ్చేప్పటికి ఇండియా ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైంది, చెప్పాను కదా నీకు మెకాలో చెప్పాను కదా, వీళ్ళ ఆలోచనలే మారిపోవాలి. మీరు ఫిజికల్గా వీళ్ళని ఏం చేయలేదు, మీరు వీళ్ళ ఆలోచనలే మారిపోవాలనే ఉద్దేశంతో సో దీస్ మిషనరీస్ వర్క్ వెరీ వెల్ అక్రాస్ ద ఇండియా. సో వీటిని కులాల పేరు, అసలు క్యాస్ట్ అనే పదమే కూడా మనకు తెలుసు, స్పానిష్ వర్డ్ నుంచి వచ్చింది, క్యాస్టస్ అనే దాని నుంచి వచ్చిందని చెప్పి చెప్తారు. అసలు దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ క్యాస్ట్. ఈ దేశంలో క్యాస్ట్ కానీ వీళ్ళ మధ్యలో గొడవలు కానీ అటువంటి ఏమీ లేదు. ఈ దేశం ఎప్పుడు కలిసి ఉంది. ఫస్ట్ టైము మీకు చెప్తాను, వెస్ట్లో కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళ కాన్సెప్ట్ను సేమ్ ఇండియా దానిలో ఇంపోజ్ చేశారు. చర్చ్, కింగ్, పిజెంట్ అండ్ స్లేవ్. ఓకే చెప్పాను. ఫస్ట్ ఎవరండి? చర్చ్, కింగ్, పెజెంట్, స్లేవ్. సేమ్ థింగ్ అప్లైడ్. ఇదే ఉండేది ఏమంటారు వెస్ట్లో. దీన్నే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తప్పుగా అర్థం చేసుకోలేదు, తప్పుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేశారు. చర్చ్ అంటే ఏంది? ఇక్కడ గుడి అంటే ఎవరు? బ్రాహ్మణుడు. కింగ్ అంటే ఎవరు? క్షత్రియుడు. పెజెంట్ అంటే ఎవరు? బిజినెస్ మ్యాన్ లేక వైశ్యుడు. స్లేవ్ అంటే ఎవరు? శూద్రుడు. ఈ 4 దేర్ ఆర్డర్ ఈజ్ హైరార్కికల్ ఆర్డర్. వాళ్ళది ఇదే వర్టికల్ ఆర్డర్ వాళ్ళ దానిలో. కానీ మనది వర్టికల్ ఆర్డర్ కాదు, మనది సర్కిల్. ప్రతి ఒక్కరు అవసరం ఉంది. సో వీళ్ళ మధ్యలో విభేదాలు కానీ అటువంటి ఏమీ లేదు. సో ఇట్ వాజ్ వెరీ ప్రాస్పరస్. సో దీన్ని ఈ సిస్టమ్ ఫిట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో అప్పటి నుంచి వచ్చిందే దళిత్స్ అనే వర్డ్ ఈ దేశానికి ఐలియన్ వర్డ్, అన్టచబిలిటీ ఈ దేశానికి ఏలియన్ వర్డ్. ఈ 2 పదాలు బ్రిటిషర్స్ చాలా కేటగిరికల్గా మన మీద యూజ్ చేసినటువంటి వర్డ్. సో అప్పుడు మనకు డ్రాట్ వచ్చిందని చెప్పారు కదా ఇందాక మీరు, డ్రాట్ టైమ్స్. సో ఆ టైంలో ఫుడ్ కోసం కొట్టుకోవడం ఇదంతా జరుగుతుందని నేను ఒకసారి ఒక ఆర్టికల్లో చదివాను. సో వాట్ హ్యాపెండ్ దెన్ ఎగ్జాక్ట్లీ? అసలు ఎట్లా పరిపాలించాలి, ఒక దేశం అంటే ఏంటిది అనేది బ్రిటిషర్స్ నేర్పించారు. ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చేసారు, మనకు ఒక డెమోక్రసీ ఇచ్చారు, ఇన్ని వ్యవస్థలు ఇచ్చారు. అసలు ఇవన్నీ వ్యవస్థలు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. వీఆర్ రోగ్స్ అనే స్థితిలో చాలామంది ఇప్పుడు చదువుతారు. మనకి ఏం తెలియదు, బ్రిటిషర్స్ హ్యావ్ టాట్ ఎవ్రీథింగ్ అంటారు కదా. మీరు చెప్తున్నాను ఇంత అడ్మినిస్ట్రేషన్, గొప్ప అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటేనే బ్రిటిషర్స్ నుంచి నేర్చుకున్నామని అంటున్నారు కదా. 1700 నుంచి 1947 వరకు ఈ దేశం 1700 ఇన్ స్పాన్ ఆఫ్ 240 years, 1700 కూడా 1730, ఆల్మోస్ట్ 200 yearsలో కెన్ యూ ఇమాజిన్ 31 ఫెమైన్స్ మన దేశంలో. 31 ఫెమైన్స్, 31 కరువు కాటకాలు సృష్టించబడ్డాయి. అండ్ దీస్ 31 ఫెమైన్స్ ఆర్ నథింగ్ టు డూ విత్ ద వెదర్. ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినాయంటే ఎట్లా చెప్తారండి? వర్షాలు లేక. ఈ 31 ఫెమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మ్యాన్ మేడ్ ఫెమైన్స్. అంటే బ్రిటిష్ వాళ్ళు తమ కడుపులు నింపుకోవడానికి ఇక్కడున్న సంపదనంతా తీసుకెళ్ళేసి, ఇక్కడున్న పంటలన్నీ తీసుకెళ్ళేసి ఇక్కడున్న వాళ్ళను ఘోరమైన చావలు చెప్పేసి. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ 31 ఫెమైన్స్ వచ్చాయి కదా, దీస్ ఆర్ ఆల్ ప్యూర్లీ మ్యాన్ మేడ్. దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దిస్ వన్. అండ్ రీసెంట్ బ్రిటిషర్స్ వెళ్ళే ముందు జరిగింది 1940 బెంగాల్ ఫెమైన్ అని చెప్పేసి ఉంటారు కదా. బెంగాల్ ఫెమైన్ అక్కడ ఆల్మోస్ట్ 1 million పీపుల్ చనిపోయారని చెప్పేసి చెప్తుంటారు కదా. మీకు తెలుసా అది ఎప్పుడు జరిగిందంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు జరిగింది. 1943లో జరిగింది బెంగాల్ ఫెమైన్. 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అవును. సో బర్మా ఏదైతే అప్పుడు మన కంట్రోల్లో ఉండేది, సో బర్మాను జపాన్ క్యాప్చర్డ్. ఓకే. సో బర్మాను క్యాప్చర్ చేసిన తర్వాత సో వీళ్లకు ఇప్పుడు విపరీతమైన ఫోర్స్ అవసరమైంది. సో బ్రిటిష్ has invested all of its resources, ఇండియా నుంచి రిసోర్స్ని అంతా కూడా ఆర్మీ మీద పెట్టడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల టన్నుల వాటెవర్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంగ్లాండ్కు, ఎక్కడైతే వీళ్ళు వరల్డ్ వార్ అంటే తెలుసు మీకు, అక్కడికి తరలించేది. ఆ టైంలో బ్రిటన్ యొక్క పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండే వరల్డ్ వార్ వల్ల. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాలు అన్నీ తీసుకెళ్ళేసి అక్కడ డంప్ చేసేసింది. అట్లా
బెంగాల్లో కేవలం ఒక బెంగాల్లోనే 1 మిలియన్ పీపుల్ చనిపోయారు. ఎంతగా చనిపోయారు అంటే ఎంత ఘోరమైన డ్రాట్ వచ్చిందంటే ఒక రైటర్ చెప్తారు అక్కడ ఆ డ్రాట్ ఏదైతే ఇది వచ్చింది కరువు కాటకాలు వచ్చిందో ఆ ప్లేస్ని విజిట్ చేసిన ఆయన ఏం చెప్తారంటే చాలామంది రోడ్ల మీదనే పడిపోయి ఉండేటోళ్ళంట, బక్క చిక్కిన శరీరాలతోటి. కేవలం ఆ బొక్కలకు మీద కేవలం చర్మం అతుకొని ఉండేదంట. చాలామంది ఆడవాళ్ళు పిల్లలు కనబడేటోళ్ళంట, మగవాళ్ళు కనబడిపోయేటోళ్ళు. ఎందుకంటే ఈ మగవాళ్ళు వీళ్ళకి తిండి తీసుకువచ్చే పనిలో వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయేటోళ్ళు, ఇట్లా వెతుకుతూ ఫుడ్ గురించి వెళ్ళి చనిపోయేటోళ్ళు. ఇంకా ఘోరమైన దారుణమైన విషయం ఏంటంటే చాలామంది తల్లులు తమ బిడ్డలను తన సొంత చేతులతో చంపేసేటోళ్ళంట, పీక విసికేసి. వీడు ఆకలికి ఏడిస్తే ఆ బాధ భరించే కన్నా ఒకటేసారి ఏమంటారు గొంతు బిసికి చచ్చిపోతే నాకు సంతృప్తిగా ఉంటుందని చెప్పేసి అంత ఘోరమైనటువంటి స్థితిని బెంగాల్లో బ్రిటిష్ క్రియేట్ చేశారు. అప్పుడు విన్స్టన్ చర్చిల్ అని ఒక రోగు ఏమంటాడంటే దే ఆర్ బీస్టీ పీపుల్. వాడు విన్స్టన్ చర్చిల్ అప్పుడు బ్రిటన్ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. వాడే ఈ వరల్డ్ వార్లో బ్రిటన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. వాడు ఏమంటాడంటే దీస్ ఆర్ బీస్టీ పీపుల్ విత్ బీస్టీ రిలీజన్ హూ టోల్డ్ దెమ్ టు బ్రీడ్ లైక్ ర్యాబిట్స్ అని చెప్పి చెప్తాడు. వాళ్ళు పందులు కన్నట్టుగా అంటుర్రు, పిల్లలు కన్నారు కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి తిండి దొరకలేదు అని చెప్పి చెప్తుంటారు. అదే టైంలో 3.2 lakh tons ఆఫ్ వీట్ ఉంటుంది కదా, 3.2 lakh tons ఆఫ్ వీట్ హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు బ్రిటిష్. అదే సమయంలో ఈ బెంగాల్ చచ్చిపోతున్న సమయంలో ఇంత ఘోరమైన స్థితిలో ఎంత దారుణమండి. ఒక తల్లి తన బిడ్డను వాడు బాధ భరించలేక చంపిందంటే అటువంటి స్థితిని తీసుకొచ్చిన వీళ్ళను ఏమనాలి చెప్పండి. అటువంటి స్థితిని తీసుకొచ్చారు. వీళ్ళు అడ్మినిస్ట్రేషనా, వీళ్ళు మాట్లాడేదా మనకు నేర్పించింది. వీళ్ళు చేసిన మారణహోమాలు ఎట్లుందంటే వీళ్ళను ఒక్కసారి ఊరిగాడ ఆ ఊరేసిన శవానికి 100 సార్లు ఊరేయాలండి వీళ్ళు చేసిన పనులకు. మీకు ఇంకా ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను ఒకసారి ఒక వీడియో చూస్తున్నాను. ఇండియా హ్యాస్ బికమ్ ఎ క్యాపిటల్ హబ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ప్రపంచంలో ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది అయ్యేది ద సోకాల్డ్ ఇండియా అండ్ పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి అంటున్నారు కదా. అండ్ కెన్ ఐ గివ్ యూ సర్ప్రైజింగ్ థింగ్ ఒకటి నేను చెప్తున్నాను. నేను నన్ను నమ్మకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కలర్ ఉన్నా సరే తెల్లోడు చెప్తే నమ్ముతారు కదా. సో నేను మీకు ఒక వీడియో చెప్తాను. అందులో ఒక పాడ్కాస్ట్లో చెప్తుంటాడు వాడు. ఏం చెప్తున్నాడంటే ఫ్యాటీ లివరు ఇండియన్స్కి ఎక్కువ అని చెప్పి చెప్తున్నాడు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే ఏ చిన్న మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఫ్యాట్ కన్వర్ట్ అయ్యేది లివర్ తీసేసుకుంటుంది బాగా. అంటే బాడీలో ఎంత కావాలన్నా అంతకన్నా ఎక్కువ ఫ్యాట్ను అది లాక్కునేది. అంటే ఫ్యాటీ లివర్ ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళకు డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని దీని మీద రీసెర్చ్ జరిగింది. ఒక 10-15 years బ్యాక్ సయ్యద్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, సంథింగ్ అమెరికాలో రీసెర్చ్ చేసి. ఎందుకు తెలుసా దీని కారణం అండి? ఫెమైన్స్, కరువు కాటకాలు. ఈ బ్రిటిషర్స్ మన భారతీయులకు ఎంత తిండి లేకుండా చేశారంటే వీడు ఒక పూట తింటే వీడిని జెనిక్ కోడ్ అంటారంట, దాన్ని జెనెటిక్ కోడ్ అంటారు. నేను ఐఎమ్ నాట్ ఏ మెడికల్ స్టూడెంట్ కాబట్టి సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. ఓకే, ఆ జెనెటిక్ కోడ్ మన బాడీలో ఎట్లా చేంజ్ అయిందంట అంటే ఏ కొద్దిగా తిన్నా సరే దాన్ని ఫ్యాట్ కన్వర్ట్ చేసుకొని లివర్ తీసుకునే ప్రయత్నం చేసిందంట. ఎందుకు అంటే వీడు రెండో పూట తినేటోడు కాదు. ద సేమ్ బ్రిటిషర్ ఏం చెప్తారంటే ఈ దేశంలో 4 కోట్ల మందికి రెండో మీల్ అంటే ఏంటో తెలియదంట. 1891లో ఈ మాట చెప్తాడు. 1891లో గురించి చెప్తాను. 1891లో ఒక బ్రిటిషర్ చెప్తాడు ఈ దేశంలో రెండో మీల్ తెలీదు, ఒకటే పూట తినాలి. సో ఇంకొకసారి చాలామందికి అసలు ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం చూసే పరిస్థితే లేదు అని చెప్పి చెప్తారు. అండ్ ఈ చాలా విషయాలు చెప్తున్నాను నేను. 1901 నుంచి 1911లో కెన్ యూ ఇమాజిన్ అవర్ పాపులేషన్ ఇస్ డిక్రీజింగ్. ఒక దేశంలో ఒక పాపులేషన్ పెరుగుతుంటుంది కదా, పాపులేషన్ డిక్రీజింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఫ్యాట్ లివర్ పెరిగింది, ఎందుకు డయాబెటిక్ పెరిగిందంటే ఆయన ఒక మొత్తం దేశానికి ఒక్కసారి కరువు కాటకం వచ్చింది అనుకోండి, ఆ కరువు కాటకం తర్వాత వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నార్మల్ పర్సన్ కన్నా 2 times ఎక్కువ ఛాన్స్ ఉంటుందంట మనకి డయాబెటిక్ వచ్చే ఛాన్స్. నౌ దిస్ కంట్రీ హ్యాస్ విట్నెస్ 31 ఫెమైన్స్. నౌ కెన్ యూ ఇమాజిన్, ఐ విల్ జస్ట్ త్రో ఇట్ టు యూ. మనం ఏ లెవెల్లో మన మీద దాడి జరిగిందో ఈరోజు, అందుకనే వాడు చేసిన పాపాలకు ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం. మన జెనెటిక్ కూడా ఆ విధంగా దారి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఇది మారిపోయి ఇది అంటే ఇంకా బాడీకి అర్థమవుతుంది లేదు. అంటే మనకు బాడీకి మనకు తెలుసు మనకు స్వాతంత్రం వచ్చిందని, కానీ మన బాడీకి తెలియదు ఇంకా స్వాతంత్రం రాలేదనుకుంటుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఎవ్రీ kg ఆఫ్ ఫ్లెష్ వి లాస్ట్ ఇన్ ఇండియన్ మెన్ బికమ్ ఏ ఫ్యాట్ టు ద ఇంగ్లీష్ మెన్. ఇక్కడ ఒక్కొక్క గ్రామ్ తగ్గిన మాంసం తగ్గితే ఆ మాంసము అక్కడ ఉన్న వాళ్ళకు కొవ్వు లెక్క, అందుకని ఒక్కొక్కటి ఇట్లా తయారైపోయాడు.
ఈ దేశపు తిండి తిన్నాడు. సిగ్గుండాలి అంటున్నా. మీరు అనుభవించే మీరు అనుభవిస్తున్న ఈరోజు బ్రిటన్ చెప్తారు, ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మా భిక్ష. నాట్ ఓన్లీ బ్రిటన్, యూరప్, ఐ కెన్ సే యూరప్. ఈ దేశం నుంచి దోసుకున్న సంపద $43 trillion. మన ఎకానమీ ఎంత అండి? 3 or 4 or 6 trillion అంటారా? మన సంపదనే తీసుకుపోయింది $43 trillion. ఎట్లా బతకాలి ఈ దేశంలో? ఇంకా తెలుసుకోవా చరిత్ర? ఎవరు చెప్పాలి నీకు? ఇది కాదా నీ చరిత్ర? కనబడ్డ వాళ్ళ ఎంతమంది చనిపోయారు, ఇంతమంది చేసారు. ఇంకా ఈ నోటితోటి ఎట్లా అంటామండి మనం? బ్రిటిషర్స్ మనకు ఇది నేర్పించారు, అది నేర్పించారు అని. అంటే స్లోలీ టైమ్స్ ఆర్ లిటిల్ చేంజింగ్. ఎందుకంటే మహాకుంభమేళ జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ 6,000 7,000 సబ్జెక్ట్ కరెక్షన్, నాకు నెంబర్ ఎగ్జాక్ట్గా తెలీదు. చాలా మంది దే కన్వర్టెడ్ అంట, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఇంటూ హిందూస్. అండ్ ఆల్సో స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్, ఆవిడ ఇండియాకి వచ్చి ఆవిడ పేరు మార్చుకున్నారంట. ఆవిడ పేరు కమలా ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ అదే చెప్తున్నాను. మన పరిస్థితి ఎట్లయిందంటే స్టీవ్ జాబ్స్ భార్య చెప్తుంది మీకు దేశం గొప్పదని. అంతేనా? కరెక్ట్. నేను చెప్తున్నాను అనుకోండి, మీరు పోయి చెప్పారండి ఇది సనాతన ధర్మం గొప్పది అని చెప్పిన అనుకో, పోరా నువ్వు కూడా అనుకుంటున్నావు. కానీ స్టీవ్ జాబ్స్ భార్య చెప్తే నమ్మే పరిస్థితి. అదే మెకాలే సాధించినటువంటి విజయం అని చెప్తున్నా కదా. సో ఈ పర్టికులర్ ఈవెంట్స్ అన్ని అయిన తర్వాత ఆన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంకొక చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ నాకు నేను చదివింది, ఈ జలియన్ వాలాబాగ్ మాస్కరేజ్ ఉంది కదా. సో దాని గురించి కెన్ యూ డీటెయిల్లీ ఎలాబరేట్? 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. అవును. యా. సో బ్రిటిష్ బికమ్ విక్టోరియస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో నేను చెప్తున్నానండి, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్రిటిష్ ఆర్మీ, ఎవ్రీథింగ్ ఈస్ ఇండియన్. ప్రపంచంలో ఏ దేశము బ్రిటిషర్స్ ఏ దేశంతో వార్ చేసినా సరే 2 విషయాలు గుర్తుంచుకోండి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇండియా నుంచే వెళ్ళేటి, దానికి కావాల్సినటువంటి మెన్ ఇండియా నుంచే వెళ్ళేది. 10 lakh ఇండియన్ ఆర్మీ ఉండేది. ఇండియన్ ఆర్మీ అంటే కంట్రోల్డ్ బై బ్రిటిష్. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా ఒక్కరు కూడా బ్రిటన్లో ట్రైన్ కాలేదు. అంటే వాళ్ళు మొత్తం ఇండియాలోనే ట్రైన్ అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు తిండి ఇక్కడ మనమే పోషించాలి, బ్రిటన్ ఆర్మీని కూడా మనమే పోషించాల్సింది కదా. సో ఇది 1914 నుంచి 1918 ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలామంది ఇండియన్స్ అందులో సర్వ్ చేశారు. సో అప్పుడు అనిపించింది వీళ్ళకి అర్థమైపోయింది ఎట్లా యూజ్ చేయాలి, గన్స్ ఎట్లా యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఇంగ్లీష్ తోటి సరిపడా పోటీ చేసిన, అంటే ఇద్దరు కలిసి పోరాడాలి కదా. అంటే ఇంగ్లీష్ ఉన్నాడంటే ఇప్పుడు భయం ఉండదు వాడికి. మొన్నాడు మేము ఇద్దరం కలిసి పోరాడినాం అని చెప్పేసి ఉంటారు కదా. సో దీనివల్ల ద సోకాల్డ్ ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ అక్కడ సర్వ్ చేశారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రెబెలియన్గా తయారయ్యి ద సేమ్ కైండ్ ఆఫ్ 1857 రిపీట్ అయిపోతుందేమో అని చెప్పేసి 1919లో రౌలట్ యాక్ట్ అని చెప్పేసి మీరు రౌలట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇందులో 2 బిల్స్ ఉంటాయి రౌలట్ యాక్ట్లో. ఫస్ట్ బిల్ ఏంటంటే ఏమంటారు, సర్చ్ వారెంట్ ఉంది. వారెంట్ లేకుండా సర్చ్ చేయొచ్చు. మీ మీద అనుమానం వచ్చింది అనుకోండి, వితౌట్ వారెంట్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మీకు చూపెట్టకుండా మిమ్మల్ని నేను సర్చ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే నో అప్పీల్. మిమ్మల్ని నేను అరెస్ట్ చేశాను అనుకోండి, మీకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. అండ్ మ్యాక్సిమం పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ మీకు ఇవ్వచ్చు. ఈ 2 బిల్స్ తీసుకొచ్చారు. ఎందుకు? టు సప్రెస్ రెబిలియన్. ఎవడన్నా అనుమానం కలపడితే చాలు రౌలట్ యాక్ట్లు వేయాలి, వాళ్ళని లోపటేయాలి. సో అట్లా దాని నుంచి అట్లా చాలామందిని అరెస్ట్ చేసి, మీరు వినుండొచ్చు కదా అండమాన్ నికోబార్లో ఏమంటారు కదా ఆ ఐలాండ్స్ పంపించేవారు, కాలాపాని అని చెప్పేసి ఉంటారు కదా. అది మళ్ళీ పెద్ద స్టోరీ అండి, మళ్ళీ అటు పోతే ఇక్కడికి రాలేనేమో. సో అక్కడికి అట్లా వెళ్ళిన తర్వాత దీనికి చాలా వ్యతిరేకత వచ్చేసింది దేశం మొత్తం మీద. రౌలట్ యాక్ట్ అనేది చాలా డేంజరస్గా ఉంది, ఇట్స్ డ్రకోనియన్ యాక్ట్, ఇది మా బేసిక్ రైట్స్ను తినేస్తుంది అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేసేది. అందులో ఫోర్ ఫ్రంట్ ఉన్నది పంజాబ్ ఈజ్ ద హబ్ ఆఫ్ రెవల్యూషన్. అద్భుతమైన ప్రైడ్ థింగ్ మనకు పంజాబ్ అనేది. సో అక్కడ 2 వ్యక్తులు ఉండేది, రతన్ చాంద్ అండ్ బొగ్గా మాల్ అని చెప్పేసి 2 ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అద్భుతమైన అఖాడాలు మెయింటైన్ చేసేవాళ్ళు. అఖాడాలు ఏం చేయాలి, ట్రైన్ చేయాలి, రెజ్లింగ్ అవన్నీ ట్రైన్ చేయాలి. హిందూ మెన్ వీళ్ళు అద్భుతంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. చూడ్డానికి అక్కడ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే రెబెలియన్ స్టార్ట్ అయి ఉండొచ్చు, అవర్ మెన్ షుడ్ బి రెడీ టు ఫైట్ విత్ ద బ్రిటిషర్స్ అని చెప్పేసి. సో ఈ విషయం అర్థమైపోయిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఏమవుతుందంటే జనరల్ డయ్యర్ అంటారు కదా, వీడు అక్కడికి వీని పంపిస్తారు. ఎందుకంటే దే కెన్ సెన్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ తోటి అర్థమవుతుంది పంజాబ్ ఇస్ బాయిలింగ్ లైక్ ఎనీథింగ్. అక్కడ నుంచి మళ్ళీ
ఒక రెవల్యూషన్ థింగ్ స్టార్ట్ అవుతుండొచ్చు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళేసి దాన్ని అంచాలని చెప్పేసి చెప్తారు. వెళ్ళిన తర్వాత రౌలట్ వాడు ఫస్ట్ డయర్ వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరిని అరెస్ట్ చేస్తాడు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం చేసినామని అరెస్ట్ చేసినావు, నువ్వు అఖాడాలు అఖాడాలనే ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచి నడిపించుకుంటున్నాం, అయినా సరే లేదు వీళ్ళిద్దరూ మెయిన్ హబ్ ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత చాలా బ్రిటిషర్స్కు ప్రొటెస్టర్స్కు మధ్యలో చాలాసార్లు జరుగుతుంటాయి. అట్లా జరిగిన తర్వాత అర్థమైపోతుంది ఇది చాలా పెద్దగా, ఇది మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో దీన్ని ఎట్లయినా సరే అణచివేయాలని చెప్పేసి 13th April 1919 ఓకే, ఈ సమయంలో బైశాఖి అని పేరు వినరా అండి మీరు? లేదండి. అంటే మనకి ఎట్లయితే న్యూ ఇయర్ ఫర్ పంజాబ్. ఓకే ఓకే, సో అక్కడ మీకు ఈ ఏమంటారు జలియన్ వాలా బాగ్ ఉంటుంది, ఈ పార్క్ ఉంటుంది, అది మీకు అమృత్సర్ టెంపుల్ తెలుసు కదా, గోల్డెన్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో వీళ్ళు చాలా బ్రిటిషర్స్ మన మీద చాలా ఇది చేస్తున్న రౌలట్ యాక్ట్కి వ్యతిరేకంగా మనం అందరం ఏమంటారు ఒక ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు రోజు ఏం చెప్తారంటే అట్లీస్ట్ 2000 మెంబర్స్ ఇక్కడికి మనం అందరం ఒక దగ్గరికి వచ్చేసి మనం నిరసన ప్రదర్శనలు చేద్దామని చెప్పేసి అంటారు. మన ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి. సో 2000 మంది అక్కడ గుమి కొడతారు. సో ఈ విషయం జనరల్ డైరెక్ట్ ముందే ఇన్ఫర్మేషన్ తెలుసు వీళ్ళు ఖచ్చితంగా వస్తారని. కానీ అన్ఫార్చునేట్లీ తెలుసు అండి, ఆ పెద్ద పార్క్ ఆల్మోస్ట్ 7 acres పార్క్ అది. ఆ 7 acres పార్క్లో వీళ్ళు ఒక మూలకు వీళ్ళు ఈ ప్రొటెస్టర్స్ ఉంటారు. ఆ బైశాఖి పండుగ వల్ల చాలామంది స్వర్ణ దేవాలయానికి గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు, చాలామంది పిల్లలు, వీళ్ళందరూ ఇది పార్క్ కాబట్టి ఆడుకుంటారు. అది పార్క్ యాక్చువల్గా వాళ్ళందరూ ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు అట్లా అందరూ కలిసి ఒక 8,000 మంది నుంచి 10,000 మంది అందులో ఉండేవాళ్ళు. సో ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు ఎప్పుడైతే ఉంటారో పైనుంచి ఎయిర్ ఫోర్స్ తిరుగుతుంది, ఒక చక్కర్లు కొట్టిందంట 2 సార్లు. అసలు ఫస్ట్ టైం ఏంది ఇంట్లో చక్కర్లు కొడుతున్నది ఏంది, మన మీద ఎందుకు తిరుగుతుందనే వాళ్ళకి అర్థం కాలేదు. అంతకుముందే రెడీ అయిపోయి జనరల్ డైర్ గారు తెలుగు ఏం చేస్తారంటే బలోచ్ ఆర్మీ ఉంటుంది, బలోచిస్తాన్ అండ్ గూర్ఖా ఈ ఇద్దరు బెటాలియన్ తీసుకుని పెట్టిండు. ఎందుకంటే పంజాబ్ వాళ్ళకు కూడా రెజిమెంట్ ఉంటుంది, కానీ పంజాబ్ వాళ్ళని పెట్టలేదు. ఎందుకంటే వీడికి తెలుసు నేను చాలా ఒక పెద్ద నరమేధం చేయబోతున్నా, కానీ ఒకవేళ పంజాబ్ వాళ్ళని పెట్టుకుంటే అయ్యో నేను చంపేది పంజాబ్ అనే ఉద్దేశంతో చంపుతారో లేరో అనే ఉద్దేశంతో చాలా ప్రీ ప్లాన్డ్గా వీడు తీసుకొని వచ్చిండు. అండ్ దిస్ జలియన్ వాలాబాగ్ పార్క్ ఏదైతే ఉంటుందో దానికి ఓన్లీ సింగిల్ నేరో ఎంట్రన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 0.303 రైఫిల్స్ ఉంటాయండి, చాలా స్ట్రాంగ్ రైఫిల్స్. అవన్నిటిని తీసుకొచ్చేసి అక్కడే పెట్టేసిండు. చుట్టూ మొత్తం బ్రిటిష్ ఆర్మీ వచ్చేసి నిలబడింది. అప్పటికే ఏదో జరుగుతుంది అనే విషయం సెన్స్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్, కానీ అంత సమయం కూడా ఇవ్వలేదు వీడు. మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసి అన్ని ఎవ్రీథింగ్ ఈ వాజ్ వెల్ రెడీ ఫర్ దిస్ వన్. అట్లా జనరల్ డయర్ వాడు వచ్చేసి వితౌట్ ఎనీ వార్నింగ్ ఆ ప్రొటెస్టర్స్ చేద్దామనుకున్నారు, ఇంకా చేయడం కూడా కాలేదు, అసలు ఏం ప్రొవోక్ చేయలేదు, ఏం చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్గా జనరల్ డయర్ ఆర్డర్ ఇస్తాడు ఫైర్ చేయమని చెప్పేసి. కెన్ ఇమాజిన్ 1650 రౌండ్స్ కాల్ చేసి అన్నిసార్లు 1650 రౌండ్స్ వాళ్ళు పేల్చుతారు, 1650 మంది. అట్లా చేస్తుంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే దానిలో ఉన్నది 2000 మంది మాత్రమే ప్రొటెస్టర్స్, మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. సో విపరీతమైనటువంటి క్యావస్, ఎక్కడ ఏం జరుగుతుందో అర్థమైతే లేదు, తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో అన్ని వైపులా పరిగెత్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏదైతే వీళ్ళు బయటకు వెళ్ళే దారిలో అక్కడనే వీడి ఆర్మీని అక్కడ పెట్టి ఉండేసరికి వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేసినా కానీ ఏం చేయలేక లోపటినే ఉండి అక్కడ మధ్యలో ఒక బావి ఉందంట. ఈ బుల్లెట్ దెబ్బలను తట్టుకునే బదులు ఆ బావిలో దొరికి పడిపోయింది బెస్ట్ అని చాలామంది బావిలో పడిపోవడం, తొక్కిసలాట జరగడం, అట్లా చాలామంది చనిపోయారు. అంత చేసిన తర్వాత అఫీషియల్ రికార్డ్స్ ఏం చెప్తాడంటే దేర్ ఆర్ ఓన్లీ 279 డెత్స్ అని చెప్పి చెప్తాడు. కానీ అన్అఫీషియల్ రికార్డ్ అంటే ఎంత తెలుసా, మోర్ దెన్ 1000 పీపుల్ వర్ డెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ జనరల్ డయర్. అది అయిపోయిన తర్వాత ఒక 3 days 4 days కర్ఫ్యూ పెట్టేశాడు. ఇంకెవ్వరు రావద్దు ఇక్కడికి రావద్దు, ఎవరు అసలు ఆ ప్లేస్కే రావద్దు అని చెప్పేసి చెప్తే 3-4 days అక్కడ రతన్ దేవి ఒక టెస్టిమోనీ రాస్తాడు ఒక బుక్లో, రెవల్యూషనరీ అనే బుక్లో సంజీవ్ సన్యాల్ అని ఒక ఆమె టెస్టిమోనీ రాస్తాడు. అక్కడ ఉండి మొత్తం దాని దగ్గర చూసినాడు ఐ విట్నెస్ ఆమె రతన్ దేవి అనే ఒక ఆమె. అయ్యో ఈమె ఇంట్లో ఉంటుందంట, ఆమె ఆ పార్క్ దగ్గరనే ఉంటుందంట. ఈ కాల్పుల సౌండ్ వినబడేసరికి అయ్యో ఏమైపోయిందని చెప్పేసి పరిగెత్తేసరికి అంత అయిపోతుంది. చూసేసరికి మొత్తం ఎక్కడ చూసినా శవాల గుట్టలు పడిపోయినాయి. తన భర్త అందులో ఉండడనే విషయం తెలిసి ఆమెకు. సో ఆమె తన భర్తను వెతుక్కుంటూ మొత్తం ఎరిగేసరికి చివరికి సక్సెస్ అయింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ భర్త చనిపోయి ఉన్నాడు, అక్కడ ఘోరమైన స్థితిలో ఉన్నాడు. ఆమె ఏడుస్తుంది.
కానీ ఆ భర్తని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళేంత శక్తి ఆమె దగ్గర లేదు. అక్కడ ఒక 2-3 పిల్లలు ఎవరైతే చాలామంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువులు వచ్చి చూసుకుంటున్నప్పుడు ఒక 2 పిల్లల్ని అడిగినట్ట, అరే నువ్వు నా భర్త ఈయన చనిపోయిండు, ఈయనను మోసుకెళ్ళడానికి కొంచెం సహాయం చేయండి, ఏదైనా స్ట్రెచ్చర్ లాంటివి తీసుకురండి, నేను తీసుకెళ్ళిపోతా అన్నప్పుడు ఆ పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటి వరకే కర్ఫ్యూ అయింది. కెన్ యూ ఇమాజిన్? ఆమె అక్కడ నిలబడ్డప్పుడు కొన్ని గంటల తర్వాత కుక్కలు అన్నొచ్చేసి శవాల్ని పీక్కొని తింటున్నాయట. ఎందుకంటే వీడు కర్ఫ్యూ పెట్టేసరికి ఎవరు కూడా రానియలేదు. ఆ తల్లి ఏం చేయాలని అర్థం కాకుండా ఒక చిన్న కర్ర సాయంతో తన ఏమంటారు భర్తను ఒక చేతిలో పట్టుకొని ఆ శవాన్ని కాపలా కాస్తుందట. ఏ కుక్క వచ్చి తినద్దు నా భర్తను అని చెప్పేసి. అట్లా రాత్రి అయినా సరే ఇంత దారుణమైన స్థితిలో ఆ తల్లి యొక్క బాధ వర్ణనాతీతం. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఆమె పక్కనే అంటే ఒక 12 సంవత్సరాల పిల్లగాడు, అమ్మ ఇక్కడికి వెళ్ళకమ్మా, దయచేసి ఇక్కడే ఉండమ్మా, వాడికి మొత్తం దెబ్బలు తాకిపోయి పడిపోయి లేని పరిస్థితులు అమ్మ, అమ్మ నువ్వు కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏ కుక్క వచ్చి తింటుందమ్మా నన్ను అని చెప్పేసి చెప్పిండంట. అట్లా పట్టుకొని రాత్రంతా అట్లానే పట్టుకొని నిలబడేది అని చెప్పేసి చెప్తుంది ఆమె, టెస్టిమనీ చెప్తుంది. అంత దారుణమైనటువంటి స్థితిలో జనరల్ డయర్ గారు అక్కడ వదిలేసిపోయాడు. అంత మారణ హోమం సృష్టించాడు. 3-4 రోజుల తర్వాత నుంచి మెల్లమెల్ల కొందరు బయటపడ్డారంట. నడిచే శక్తి లేక 3-4 రోజుల తర్వాత శక్తి కూడా పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చారు. అట్లా బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు కూడా మెడికల్ అసిస్టెన్స్ తీసుకోలేదంట అండి. ఎవ్వరు కూడా మెడికల్ అసిస్టెంట్. ఎందుకంటే మెడికల్ అసిస్టెన్స్ తీసుకుంటే జనరల్ డయర్కి తెలిస్తే వీడు జలియన్ వాలాబాగ్లో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిండని చెప్పేసి నన్ను తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ అండమాన్ నికోబార్లో పడేస్తాడని చెప్పేసి వాళ్ళ దానిలో వాళ్ళని కుమిలిపోయి ఉన్న గాయాలతోటే బతికినారు. అట్లా 1000 మందిని మారణ హోమం చేసిన తర్వాత ఒక విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది జనరల్ డయర్ మీద. ఇంత ఘోరమా? వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ చేతులు ఆయుధాలు లేవు. ఈ దేశం యొక్క గొప్పతనం తెలుసా అండి మీకు? సాయంత్రం 5 తర్వాత సూర్యాస్తమైన తర్వాత యుద్ధం చేయడు వాడు. తెలుసండి నాకు ఇది. వాడు శత్రువు అయినా సరే వాడు యుద్ధం చేయడు. చేతిలో ఆయుధం లేకపోతే మనతో యుద్ధం చేయడు. నీ దగ్గర ఆయుధం లేకపోతే వాడు ఆగిపోతాడు. అటువంటి వ్యవస్థ ఉన్నది ఈ దేశంలో. ఈ దరిద్రుడు జనరల్ డయర్ వాడు పాప పిల్ల. మీకు విషయం తెలుసా? అందులో చనిపోయిన వాళ్ళ దానిలో 7 నెలల పాప ఉంది. 7 నెలల పాపకు జనరల్ డయర్కు ఉన్న కోపం ఏంది? 7 నెలల పాపకు రెవల్యూషన్కు ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు ఇప్పుడు ఈ మానసపుత్రులు, బ్రిటిష్ మానసపుత్రులు అంటారు కదా, ఏ మస్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు చేయబట్టే మనకి వచ్చినాలు. ఒకసారి చేతులు చూసుకోరి, ఆ 7 నెలల పాప రక్తం కనబడుతుంది మీకు. మీకు సిగ్గుంటే ఇప్పుడు చూసుకోండి, మీ చేతులలో కనబడుతుంది 7 నెలల పాప రక్తం. 7 నెలల పాపకు జనరల్ డయర్కి సంబంధం ఏంటంటే వాడంతా మ్యాసకేర్ చేస్తే ఎట్లా ఏ విధానంతో. ఇంకా మీకు ఘోరమైన విషయం చెప్పాలి. జనరల్ డయర్ ఇది పీక్స్ అంటారు దీన్ని. ఇది చాలా దారుణమైన విషయం, మీకు కడుపు దక్కపోయే విషయము. వీడు ఇంత చేసిన తర్వాత చాలా ఘోరమైనటువంటి రెవల్యూషన్ వచ్చింది. వీడు చేసిన పనుల వల్ల వీని ఆ పదవి నుంచి తీసేస్తారు బలవంతంగా తీసేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ అక్కడ జరిగితే బ్రిటన్లో జరిగిందంట. జనరల్ డయర్ ఉంచానా లేదా అంటే అన్ఫార్చునేట్లీ ఏం చెప్తారు తెలుసా, వాడు సక్సెస్ అంటే ఉంచాలనే చెప్పేసి తీర్మానం చేశారు. అయినా సరే దేశంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి అవి రెవల్యూషన్ చూసి వీడిని ఉంచితే కనుక ఇంకా పెద్ద రెవల్యూషన్ వచ్చేటట్టు ఉందనే విషయంతో మనం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఉమెన్, మన దేశంలో యూరోపియన్స్ కూడా వచ్చి ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా వీని గురించి చందాలు వేసుకొని వీడు ఎట్లా బతకాలి పాపం, వీడిని ఇక్కడ నుంచి పదవిని తీసేస్తే వీడు ఎట్లా బతకాలని చెప్పేసి చందాలు వేసుకొని సోర్స్ ఫండ్ ఏమంటారు, క్రౌడ్ ఫండింగ్ అంటారు కదా, ఆ క్రౌడ్ ఫండింగ్ చేసేసి మనకి వచ్చి పెద్ద ఫేర్వెల్ ఏర్పాటు చేశారు. ఇంకా దారుణమైన విషయం చెప్పన్నా మీకు, ద సేమ్ జనరల్ డయర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వెంట్ టు ఏమంటారు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న గోల్డెన్ టెంపుల్ యొక్క చీఫ్ మనోనికి ఫెలిసిటేషన్ చేసి పంపిస్తాడు. అరూర్ సింగ్, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ అరూర్ సింగ్. వాడు ఫెలిసిటేషన్ చేసి పంపిస్తాడు జనరల్ డయర్. ఎందుకు తెలీదు, ఎందుకు పిలిస్తే ఈయన వీడు చంపిన 1000 శవాలు ఉన్న దూరం కనీసం 100 మీటర్ల దూరం లేదు. అటువంటి జనరల్ డయర్కు ఆ అరూర్ సింగ్ అనేటోడు ఏమంటారు గోల్డెన్ టెంపుల్ చీఫ్ నేను సన్మానం చేసి పంపించేస్తాడు. 2022లో వాళ్ళ ముని మనవన్ని, మీ తాత ఈ పని చేసినందుకు మీరు ఏమన్నా గిల్టీగా ఫీల్ అవుతున్నావు అంటే నేను చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పాను. మన పేరు తెలియదు నాకు యాక్చువల్ వాళ్ళ ముని మనవడు. మన స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. నేను చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకు తెలుసా మీకు తెలియదు, మీకు అర్థమైతే లేదు. జనరల్ డయర్ను కనుక మా తాత ఫెలిసిటేషన్ చేయలేకపోతే వాడు ఇంకా కోపంతో ఉన్నాడు, ఇంకా మారణ హోమం చేసేటోడు, మా తాత ఇంకా మిమ్మల్ని కాపాడిండు అని చెప్పేసి ఆయన గలీజ్ స్టేట్మెంట్ వాడు ఇచ్చిండు. ఇది ఈ దేశంలో స్థితి. ఇది జలియన్ వాలాబాగ్. ఇంత ఘోరమైన స్థితి జలియన్ వాలాబాగ్ గురించి తెలుసు. అందుకని ఆ రైటర్ చెప్తాడు చాలా, అంటే
ఇప్పుడున్న జనరేషన్కు మీరు చరిత్ర అంటున్నారు కదా, చరిత్ర తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ద సేమ్ జలియన్ వాలాబాగ్ మీరు వెళ్ళారు అనుకోండి, హ్యాపీగా పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారు జలియన్ వాలాబాగ్ పార్క్లో. ఈ సెల్ఫీ దిగటానికి వీడు చేసిన కష్టాలు, ఆ రతన్ దేవి ఆ ఒక తల్లి ఆ రాత్రంతా తన భర్త శవాన్ని పట్టుకొని చేతులు కట్టబట్టుకొని ఏ కుక్కలు తినద్దు అని చెప్పేసి ఉన్న స్థితిని వీడికి ఏమైనా తెలుసా అండి? ఇప్పుడు తెలిసి ఉంటే వాడు సెల్ఫీ తీసుకుంటాడు అక్కడ. మనకి ఏమనిస్తుంది? మనకి ప్రైడ్ ఇట్లా ఏమంటారు, రోమాలు నిక్కబోడు చాలు కదా, ఇంత త్యాగాలు చేసిరా ఈ గడ్డ అని చెప్పేసి అనిపించాలి కదా. అందుకనే నిజమైన చరిత్ర తెలుసుకోవాలి, అందుకు అవసరం మనకు చరిత్ర. నెక్స్ట్ మీరు కోట్ చేయాలనుకుంటున్న మూమెంట్ ఏంటి? మూమెంట్ చెప్పాలంటే ఇంకా ఇక ఏమంటారు, చాలా ఇంతకన్నా దారుణమైన మూమెంట్ ఇది బ్రిటిష్ వాళ్ళు చేసి మన మీద చేసిన దాడి కావచ్చు. మీరు ఇదే సేమ్ 1998 ఇదే బ్యాక్ టు బ్యాక్. యాక్చువల్గా ఈ రెండు మూమెంట్స్ నాకు చాలా ఏమంటారు నేను చాలా ఇంపాక్ట్గా ఫీల్ అయినది ఈజీ అయింది. నెక్స్ట్ 1918 యుద్ధం అయిపోయిన తర్వాత టర్కీ, మీరు పేరు విన్నారా అండి? టర్కీలో ఖలీఫా అని ఉంటారు. ఖలీఫా ఈజ్ ద హెడ్ ఆఫ్ టోటల్ ఇస్లాం సొసైటీ అరౌండ్ ద వరల్డ్. ఈజ్ ముస్లిం మత పెద్ద అంటారు కదా. సో అక్కడ ఉన్నటువంటి కెమల్ పాషా అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కెమల్ పాషాకి ఏమనిపిస్తుంది అంటే దిస్ పర్టికులర్ ఇస్లాం అసలు ఈ దేశానికి సంబంధించింది కాదు, ఖలీఫా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా దేశం ప్రోగ్రెసివ్గా లేదు, ఎప్పుడు ఇంకా డార్క్ ఏజ్లోనే బతుకుతుంది, ఎట్లయినా సరే ఇక్కడ నుంచి ఖలీఫాను ఏమంటారు తీసేపిచ్చేసి 10 నుంచి బీకిచ్చేసేసి ఒక మంచి లిబరల్ థాట్స్ ఉన్నవాడిని, అంటే ఈ దేశాన్ని ప్రోగ్రెసివ్గా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళని కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో కెమల్ పాషా ఒక అద్భుతమైన మూమెంట్ క్రియేట్ చేస్తాడు. ఓకే, డిథ్రోనింగ్ ఖలీఫా. సో బట్ ఏంటంటే ఖలీఫా టర్కీకి అవసరం లేదనిపిస్తుంది, కానీ మిగతా ఉన్న ముస్లిం సమాజానికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఖలీఫా మా రిప్రజెంటేషన్ కదా, అట్లా తీసేస్తారు, ఖలీఫా పోస్ట్ని తీసేస్తే అసలు ఇస్లాం ఎట్లుంటుంది అనే ఉద్దేశము చాలామందికి అనిపించింది. సో సేమ్ థింగ్ ఫెల్డ్ బ్యాక్ ఇన్ ఇండియా. నేను ఇంతకుముందు చెప్పాను కదండి మీకు, మన దగ్గర కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఒక రోగం ఉండే. ఏం రోగం అంటే స్వతంత్రం రావాలంటే ఖచ్చితంగా మనతోటి అందరు కలిసి వస్తేనే స్వతంత్రం వస్తుందని ఒక రోజు. సో నౌ బట్ టర్కీ ఈజ్ అగెన్స్ట్ టు ద బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారంటే టర్కీలో ఉన్న ఖలీఫాను రిస్టోర్ తీసేయాలనే ఉద్దేశంతో బ్రిటిషర్స్ వర్క్ చేస్తున్నారు. అప్పుడేమనిపించింది కాంగ్రెస్ వచ్చారు, ఇది మంచి ఆపర్చునిటీ దొరికింది కదా, ఇప్పుడు ఖలీఫాకు అగనిస్ట్ ఎవరు? బ్రిటిషర్స్. ఖలీఫాకు ఎవరు ఇష్టం? ముస్లిం సమాజం. కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్లీ ఏమవుతుంది? బ్రిటిషర్స్ వర్సెస్ ముస్లిమ్స్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఖిలాఫత్ ఏమంటారు ఖలీఫాను మళ్ళీ రీస్టోర్ చేయడానికి మనం ఒక పెద్ద ఉద్యమం చేద్దాము అని చెప్పేసి గాంధీ ఏం చేస్తానంటే మనం ఖిలాఫత్ మూమెంట్ తీసుకొద్దామని చెప్పి చెప్తాడు. ఎందుకు అనుకుంటాడంటే మనోడు ఏమనుకుంటాడంటే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ వేస్తాడు చూసిన, అదేదో సినిమాలు బ్రహ్మాండం వేస్తాడు చూసిన, ఇది పోయినా సరే ఏదో సినిమాలు ఉంటుంది చూసిన, ఇది పోయినా ఇంకా మిగులుతాయి అన్నట్టు అట్లా కూర్చొని ఆ బ్రహ్మాండం లెవెల్లో క్యాలిక్యులేషన్ వేస్తాడు, వీళ్ళందరూ కలిసి వేస్తారు, మొత్తం బ్రిటిష్ నుంచి వచ్చేస్తారని చెప్పి. సో అప్పుడు ఏం చెప్తాడంటే కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి, అప్పుడు చెప్తాడు 1921లో అనుకుంటా. ఏం చెప్తాడంటే మనందరి పని ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏంటిదంటే స్వాతంత్రం సంపాదించడం కాదు, మనందరి యొక్క లక్ష్యం, మొత్తం భారతదేశం యొక్క లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఖలీఫాను రిస్టోర్ చేయడము. కాబట్టి దీనిలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా ముస్లింకి సపోర్ట్ చేయాలి, హిందూ ముస్లింలు అందరూ కలిసి బ్రిటిష్ మీద ఏమంటారు ప్రెషర్ తీసుకొచ్చేసి ఖలీఫాను రిస్టోర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. దాన్ని ఖిలాఫత్ మూమెంట్ అంటాం, ఖిలాఫత్ మూమెంట్. సో కాంగ్రెస్ కనిపించింది ఆపర్చునిటీ, మస్తు ముస్లిమ్స్ నా వైపు వస్తారు, ఇక మేము వీళ్ళని కంట్రోల్ తీసుకొచ్చాను అనుకుంటారు. చాలా అద్భుతమైన నిజంగా నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ కూడా అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తాడు ఎవరు? గాంధీ. సో ఈ రెండు అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి, చాలా చేసిన సరే. తర్వాత ఇంకా ఇక్కడ ఒక చిన్న ఘోరం ఏం జరుగుతుంది అంటే అలీ బ్రదర్స్ అని ఉంటారు, మా ఏమంటారు గాంధీ పక్కన. ఈ అలీ బ్రదర్స్ అక్కడికి వెళ్తారు, కెమల్ పాషా దగ్గరికి వెళ్తారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు పంపిస్తారు గాంధీ వాళ్ళ దగ్గరికి ఈ రిప్రజెంటేషన్గా. నువ్వు ఏం చేస్తున్నావు, ఖలీఫా అనేది చాలా ఇస్లాంకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, నువ్వు ఆయననే ఎట్లా తీసేస్తావు అంటే, అరే పోరా బాబు మీరు ఓరు ఇక్కడ నుంచి, ఇది నా దేశము, నా దేశానికి ఏం అవసరమో నేను చూసుకుంటా. అయినా అరే మీరు ఎవర్రా, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రా, మీరు ఇండియా నుంచి వచ్చారు, మీకే దిక్కు లేదు, మీరే ఒకరి కింద ఏమంటారు స్లేవ్స్ లెక్కున్నారు, ఫస్ట్ మీ దేశం సంగతి చూసుకోండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పి చెప్తారు. సో అంటే గాంధీ అటువంటి రిప్రజెంటేషన్ కూడా అక్కడ పంపిస్తాడు. ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేస్తాడంట గాంధీ వితౌట్ కన్సల్టింగ్ ఎనీ కాంగ్రెస్ మెంబర్స్. ఆ రెజల్యూషన్ ఏంటిదంటే ఓన్లీ వన్ పాయింట్ ఎజెండా, ఖిలాఫత్ మూమెంట్, నో స్వరాజ్య. మహమ్మద్ అలీ జిన్నా మన పేరు వినుంటుంది కదా, పాకిస్తాన్ క్రియేట్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా చాలా అగెనిస్ట్ దిస్ ఖిలాఫత్ మూమెంట్, తెలుసా మీకు అసలు?
అరే మీరు ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళు ఎవరిదో దేశాన్ని ఇక్కడున్న ఇండియన్ ముస్లింకి ఏం సంబంధం ఇది అనే ఉద్దేశంతో జిన్నా ద సోకాల్ జిన్నా ఎవరైతే ఈ దేశాన్ని మతం పేరు మీద 2 దేశాలుగా విడగొట్టిండో ఈ వాజ్ క్రిటిక్ అబౌట్ ఖిలాఫత్ మూమెంట్. వద్దురా బాబు ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి చెప్తారు. సో అయినా సరే ఖిలాఫత్ మూమెంట్ జరుగుతుంది దేశం మొత్తం మీద అద్భుతంగా. అందరూ ఈవెన్ మసీదులలో ప్రార్థనలు జరుగుతాయి, గుళ్ళలో ప్రార్థనలు జరుగుతాయి, అందరు కలిసి మనం ఒకటే పని చేయాలని చెప్పి చెప్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైపోతుంది కమల్ పాషా చాలా స్ట్రాంగ్ ఉంటాడు అండ్ బ్రిటిష్ సపోర్ట్స్ కమల్ పాషా ఏమంటారు ఖలీఫాని తీసేయడానికి. సో అయిపోతుంది, ఇంకా లేదు రీస్టోర్ చేయలేము అని చెప్పేసి అయిపోతుంది. అక్కడ కమల్ పాషా బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ టర్కీ. కానీ ఫైనల్ ఏమైతే అంటే మీరు మలబార్ అని పేరు ఉంటారు. సో మలబార్ అని ఉంటుంది కదా, ఈ మోఫ్లా రైట్స్ అని చెప్పేసి ఉంటాయి మీకు. ఈ మోఫ్లా రైట్స్ కనెక్టెడ్ విత్ ఖిలాఫత్ మూమెంట్. ఎందుకు ఎట్లా చెప్తాను, ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే ఖలీఫాని రీస్టోర్ చేసిర్రు అని చెప్పేసి అర్థమే అని చాలా మసీదులలో విషయం చెప్పేస్తారు. ఖలీఫా రిస్టోర్ అయిపోయింది, మళ్ళీ ఏమంటారు మళ్ళీ పూర్వం రోజులు వచ్చినాయని చెప్పేసి అనగానే ఎప్పటివరకు ఆ మూమెంట్లో ఉన్నారో సో ముస్లింలకు విపరీతమైనటువంటి ఏమంటారు ధైర్యం వచ్చేసి ఎస్ మళ్ళీ మా ఖలీఫా వచ్చేసిన ఉద్దేశంతో మేము గెలిచినామని చెప్పేసి వీళ్ళు బ్రిటిషర్స్ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఎస్ బ్రిటిషర్స్ మేము ఏమంటారు గెలిచేస్తామని చెప్పేసి. కానీ బ్రిటిష్కు స్ట్రాంగ్ ఆర్మీ ఉండడం వల్ల ఏం చేస్తారంటే వీళ్ళను అనగదొక్కేస్తారు ఈ ఎవరైతే వీళ్ళ మీద దాడి చేస్తున్నారో. సో ఇప్పుడు ఏమైంది, బ్రిటిష్ వాళ్ళని ఏం చేయలేం, తర్వాత తెలుస్తుంది ఖలీఫా రిస్టోర్ కాలేదని. ఇదంతా అయిపోయిన తర్వాత విపరీతమైన కోపంతో ఉంటారు. తర్వాత ఇమ్మీడియట్గా కనిపెట్టేటోళ్ళు ఏంటంటే అదే సేమ్ ముల్లా మౌలవీస్ ఏం చెప్తారంటే అరే బ్రిటిషుడైనా కాఫీరే నీకు, హిందువులైనా కాఫీరే అని చెప్పిన తర్వాత వీళ్ళు మొత్తం యాంగర్ కాస్త హిందువుల మీదకి మారిపోతుంది. సో దాన్ని గ్రేట్ మోఫ్లా రైట్స్ అంటారు. ఆ మోఫ్లా అనే ప్లేస్లో మొత్తం ముస్లిం విపరీతమైన దాడులు చేస్తారు. అప్పటి వరకు అన్నదమ్ముల లెక్క కలిసి హిందూ ముస్లిం బాయి అని చెప్పేసి ఖిలాఫత్ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముస్లింలు ఒక విపరీతమైన దాడులు చేసేసి కొన్ని వేల మందిని చంపడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కోపం, ఎందుకంటే బ్రిటిషర్స్ మీద తీయలేరు కోపం, ఆ కోపాన్ని ఇమీడియట్గా కనబడేవాళ్ళు ఎవరు హిందూస్ మీద. కొన్ని వేల మందిని చంపేయడము, కొన్ని వేల మందిని మత మార్పిడి చేయడం అని చెప్పేసి చేసేస్తారు. విపరీతమైనటువంటి మత మార్పిడి చేసేస్తారు, ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేసేస్తారు. ఇది చూసిన తర్వాత గాంధీకి అర్థం కాదు, అరే ఏంటి నేను ఇంత ప్రయత్నం చేసినా ఆయన అని చెప్పేసి ఆయన నాన్ కోఆపరేటివ్ మూమెంట్ కూడా బ్యాక్ తీసేసుకుంటాడు. ఇది ఎంతో వైలెన్స్, ఇది డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, ఈ మూమెంట్ అంతా అయిపోయిందని చెప్పేసి మొత్తం మూమెంట్ని విత్డ్రా చేసుకుంటారు. సో అక్కడ జరిగినటువంటి రైట్స్ యొక్క ఇంటెన్సిటీ ఎట్లుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి మోఫ్లా అనే ప్లేస్లో ఉండేటువంటి క్రిస్టియన్స్ అండ్ హిందూ ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్స్కి లెటర్ రాస్తారంట, ప్లీజ్ కంట్రోల్ ది రేస్, ఈ దాడులను ఆపండి, మీరు బ్రూటల్ ఫోర్స్ యూజ్ చేసి ఏదైనా చేసి. ఘోరంగా ఉన్న స్థితిలో ఏంటంటే ప్రతి ప్లేస్లో శవాలే కనబడుతున్నాయి, ప్రతి వీధులలో శవాలు కనబడుతున్నాయి. ఏదన్నా తాగి బావిలలో కూడా శవాలు తేలుతున్నాయి. అంత ఘోరంగా నరమేధం చేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే దీని చుట్టుపక్కల అడవులలో ఉన్నాయి, అడవులలో తీసుకెళ్ళేసి హిందూ మహిళలను చంపేసి అక్కడ పడేస్తున్నారు. అందులో ప్రెగ్నెంట్స్ కూడా ఉన్నారు. కొన్ని సీన్లు ఎట్లున్నాయంటే ప్రెగ్నెంట్స్ చంపేసి పడేస్తే ప్రెగ్నెంట్స్ కడుపు పోస్తే అందులోకి వెళ్ళి చిన్న బిడ్డలు బయటకు వస్తున్నారంట. ఇది డాక్యుమెంటెడ్, నేను కల్పించి చెప్తున్న విషయం కాదు. ఇంత ఘోరమైన స్థితి ఉంది మా దగ్గర, మా పరిస్థితులు, దయచేసి మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు పెద్ద లెటర్ రాస్తారు. ఆ లెటర్ ఇంకా స్టిల్ అవైలబుల్, ఐల్ షేర్ విత్ యూ. ఓకే, సో అటువంటి లెటర్స్ అంత ఘోరమైనటువంటి నరమేధం చేసేది. అండ్ ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి, స్వామి శ్రద్ధానంద అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ స్వామి శ్రద్ధానంద అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈయన కూడా ఖిలాఫత్ మూమెంట్లో మంచిగా ఈయన మసీదులలోకి వెళ్ళేసి ఈయన ఇచ్చిన స్పీచ్లకు చాలామంది అద్భుతమైన ఇంప్రెస్ అయిపోయేటోళ్ళంట. సో ఈయనకు అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్నట్టు ఇప్పటి వరకు మనతో కలిసి ఉన్నారు, ఇప్పుడు మన మీద దాడులు చేయడం ఏంది, మత మార్పిడులు చేయడం ఏంది అనే ఉద్దేశంతో ఈయన రివర్స్ గర్వాపసి అంటుంటారు కదా మీరు పేరుగా, ఓకే, శుద్ధి కార్యక్రమం అని పెట్టిండు. ఎవరైతే ఈ రైట్స్ వల్ల బాగా దెబ్బతిని భయపడేట్టు వెళ్ళిర్రో వాళ్ళందరూ తిరిగి రావచ్చు అని చెప్పేసి ఈయన చేసిన చిన్న ఉద్యమము అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేసి ఇది చూసిన తర్వాత ముస్లింలకు ఇంకా కోపం వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత ఎట్లయినా సరే వీడిని ఏదైనా ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి అప్పటికి గాంధీ కూడా అపోజ్ చేస్తారు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇటువంటి పనులు చేయకని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తారంట శ్రద్ధానంద, నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే ఇంతమంది చనిపోయారు, ఇంత ఘోరం జరుగుతుంది, నువ్వు మౌనంగా ఉన్నావు, ఎట్లా ఉంటావు అని చెప్పేసి మాట అన్న తర్వాత వన్ ఫైన్ డే అబ్దుల్ రషీద్ అని ఒకడు ఇస్ నార్మల్ కానీ వీడు అర్థమైంది స్వామి శ్రద్ధానంద ఎట్లయినా చంపేయాలని చెప్పేసి స్వామి శ్రద్ధానంద దగ్గరికి నేను మీ భక్తుని అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి శ్రద్ధానంద పక్కన ఒక అసిస్టెంట్ ఉంటారు కదా,
నాకు చాలా దాహం ఇస్తుంది అని చెప్పేసి నాకు కొన్ని నీళ్ళు తీసుకురావా అని చెప్పేసి పంపించిన తర్వాత 4 రౌండ్స్ ఆయన మీద కాల్పులు జరిపేసి ఇమ్మీడియట్గా చంపేసినాడు. తర్వాత అబ్దుల్ రషీద్ను బ్రిటిష్ ఆఫీసర్స్ క్యాప్చర్ చేసిన తర్వాత ఒక 50,000 మంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చేసి అబ్దుల్ రషీద్ని వదిలిపెట్టాలని చెప్పేసి ర్యాలీ చేశారు. కానీ అబ్దుల్ రషీద్ చంపింది ఒక గొప్ప శ్రద్ధానంద అనే గొప్ప వ్యక్తిని చనిపోయిన విషయాన్ని పక్కన పెట్టేసి ఒక 50,000 మంది కామన్ ముస్లిమ్స్ రోడ్ల మీదకి వచ్చేసి అబ్దుల్ రషీద్ని విడిపించాలని చెప్పేసి చేశారు. అప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఒక కాంగ్రెస్ మ్యాన్ అడిగిందంట గాంధీ, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టు దిస్ అని. అంటే ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ అబ్దుల్ రషీద్, ఓకే, బికాస్ ఈ వర్క్ ఫర్ హిజ్ రిలీజియన్. I call Swami Shraddhananda as a guilty because he provoked Abdul Rashid to do that. అబ్దుల్ రషీద్ అట్లా చేయడానికి కారణం స్వామి శ్రద్ధానంద, నేను స్వామి శ్రద్ధానందం తప్పు పడుతున్నా అని చెప్పేసి అన్నమాట. సో వాడు మన మతం గురించి వాడు చేసుకున్నాడు, ఆయన తప్పలేదు. అసలు అబ్దుల్ రషీద్ ఏమైనా రెచ్చగొట్టింది స్వామి శ్రద్ధానంద అని చెప్పేసి ఘోరమైన స్టేట్మెంట్ రిలీజ్. సో ఇది ఖిలాఫత్ మూమెంట్. ఇంత అంటే అప్పటి వరకు అన్నదమ్ములు కలిసిన వాళ్ళు ఒక్కసారిగా ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత, మేము రిజిస్టర్ అనేది అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చాలా ఘోరగా ఉండే. ఇదే చాలామంది పెద్దలు చెప్పారు. ఈవెన్ లాలా లజపత్ రాయ్, మదన్ మోహన్ మాలవ్య లాంటి పెద్ద వాళ్ళు చెప్తున్నారు, వద్దు మీరు ఈ భ్రమ నుంచి బయటకు రండి, అందరు కలిసి వస్తేనే స్వాతంత్రం వస్తేనే భ్రమ నుంచి బయటకు రండి. ఈవెన్ జిన్నా కూడా అపోజ్ చేసినట్టు, ఏంట్రా మీరు అసలు దానికి సంబంధం లేదు ఇలా అని చెప్పేసి ద సోకాల్ జిన్నా దీన్ని అపోజ్ చేసిన వ్యక్తులలో ఉన్నాడు. ఇది ఖిలాఫత్ మూమెంట్. స్వామి శ్రద్ధానంద అని చెప్పాను కదండి, కొంతమంది ముస్లిమ్స్ గాంధీ కొడుకును మత మార్పిడి చేసి ముస్లింగా చేస్తే గాంధీ పరిగెత్తుకుండు స్వామి శ్రద్ధానంద దగ్గరికి వెళ్తే, స్వామి శ్రద్ధానంది మళ్ళీ తిరిగి ఆ గాంధీ కొడుకును తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాడు. అటువంటి గొప్ప ఏమంటారు సహాయం గాంధీకి చేస్తే, స్వామి శ్రద్ధానంద గురించి గాంధీ మాట్లాడిన మాటలు ఇవి ఎంత ఘోరం. ఓకే, దట్ వాజ్ ఇంటెన్స్. చాలా ఉంది. సో సార్, మనం ఒక కంక్లూజన్కి రావాలంటే, 1947 మనకి ఫ్రీడమ్ మూమెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం జరుగుకుండా వచ్చింది, లైక్ ఫైనలీ హౌ డిడ్ వి కంక్లూజన్ రావాల్సిందే, లేకపోతే చాలా దూరం వెళ్తున్నాం. దీనికన్నా 1947 కన్నా ముందు మీరు ఒక చిన్న విషయం చెప్పేస్తాను నేను. సో మహమ్మద్ అలీ జిన్నా బికమ్ సో పాపులర్ అండ్ మేడ్ బై కాంగ్రెస్. నాట్ ఈ వాజ్ సో పాపులర్ అమాంగ్ ముస్లిం కమ్యూనిటీ, బట్ ఈ వాజ్ మేడ్ పాపులర్ బై కాంగ్రెస్. ఎందుకంటే చెప్తున్నా, మనకు అర్థమైంది. అప్పటి వరకు తెలుసా మీకు జిన్నా గురించి ఏం చెప్తారంటే, పంది మాంసం తినేటోడు, వైన్ తాగేటోడు, ఈ వాజ్ నాట్ ఏ ముస్లిము, ఒక్కరోజు కూడా నమాజ్ చేయనోడు అని చెప్పేసి ఉన్న జిన్నాను ఒక ఏమంటారు ఒక దేశాన్ని విడగొట్టేంత ఆ మైండ్ సెట్కి తీసుకొచ్చింది. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్. క్రెడిట్ కాదు, ఆ దరిద్రం తీసుకొచ్చింది కాంగ్రెస్. సో 1946లో 1939 నుంచి 1945 మీకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. సో టోటల్ బ్రిటన్ వాజ్ డ్రైన్డ్, ఏమంటారు బాగా అలసిపోయింది బ్రిటన్. అప్పటికి మళ్ళీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా అద్భుతమైనటువంటి, అప్పటికి బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా జపాన్ ఉంటుంది కాబట్టి జపాన్ తోటి దోస్తీ చేసుకోవడము, తన ఐఎన్ఏ ఉంటుంది కదా, ఐఎన్ఏను డిఫరెంట్ ప్లేస్లలో ఆ ఆర్మీని తీసుకొచ్చేసి ఇండియన్ ఆర్మీ తయారు చేయడము, బ్రిటిషర్స్కు ఇంకొక తలనొప్పి తయారయ్యాడు. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇంకా బ్రిటిషర్స్కు మనం ఈ దేశాన్ని వెళ్ళిపోవాల్సిందే అని. అదే సమయంలో బ్రిటిషర్స్ జిన్నాను కూడా ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మేము వెళ్ళిపోవడం, ఇది నా దేశమా, దీన్ని ముక్కలు చేసే వెళ్ళిపోదాం అనిపించింది. సో నౌ 1946లో అప్పటి వరకు చాలా డిమాండ్ చెప్పాడు వాడు జిన్నా, మాకు సపరేట్ దేశం కావాలి, ఇది కావాలని చెప్పేసి. ఇవన్నీ చేసినా కానీ కాంగ్రెస్ వింటలేదనే ఉద్దేశంతో 1946లో డైరెక్ట్ యాక్షన్ డే, మనం ఇక ఏమంటారు లడ్కే లేంగే హిందుస్థాన్ అని చెప్పేసి ఒక నినాదంతో ఖచ్చితంగా మాకు పాకిస్తాన్ రావాల్సిందే అనే ఉద్దేశంతో చేశారు. సో దీని యొక్క అంటే కనబడ్డట్టు ముస్లిమ్స్ హిందువుల మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. సో మొదటి ఇంపాక్ట్ బెంగాల్లో జరిగింది. బెంగాల్లో విపరీతమైన దాడులు జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఒక్క రోజుల్లోనే 10,000 హిందూస్ వర్ మసకర్డ్ ఇన్ బెంగాల్ స్ట్రీట్స్. 10,000 మందిని చంపేశారు ముస్లిమ్స్. అంత విపరీతమైన జరుగుతున్నప్పుడు అండ్ గాంధీ అండ్ ఎవ్రీబడి వాజ్ ఇంటూ ప్యానిక్ మోడ్కి వెళ్ళిపోయారు. ఏంది ఇంత ఘోరంగా, ఏంటి వీని మాటను ఇంతమంది వింటున్నారు, ఎంతమంది వీని మాట విని వీధులలోకి వచ్చేసి ఇంత మెసకేర్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళకి ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు జరిగిన సంఘటన కూడా చెప్తాను. దీని తర్వాత విపరీతమైన కోపం వచ్చేసింది హిందువులకు. ఈవెన్ గాంధీ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఏం చేస్తున్నాడు, మా హెల్ప్ ఏం చేస్తలేడు అని చెప్పేసి. కొంతమంది వెళ్ళేసి బ్రిటిషర్స్ను అడిగిరంట, అరే మమ్మల్ని కాపాడండి అంటే, పోయి మీ గాంధీని అడుక్కోపోండి, మిమ్మల్ని కాపాడుకోమని చెప్పేసి అన్నాడంట ఆ బ్రిటిష్ ఆఫీసర్. సో ఇంత జరుగుతున్నప్పుడు ఆ ప్లేసెస్ని విజిట్ చేయకపోతే ఘోరంగా ఉంటుందేమో అని గాంధీ విజిట్ చేసినట్ట.
గాంధీ విజిట్ చేసినప్పుడు గాంధీతో పాటు ఆచార్య కృపలాని అని చెప్పేసి ఒక మంచి ఫేమస్ పర్సన్, ఆయన కూడా వెళ్ళిందంట. ఆయనతో పాటు ఆయన భార్య కూడా వెళ్ళిందట. ఆ సమయంలో ముస్లింలు ఏ విధంగా దాడి చేశారంటే కనబడ్డ అమ్మాయిలని, కనబడ్డ స్త్రీలను రేప్ చేయడము, చంపేయడము, లేదా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని మత మార్పులు చేయడం అవన్నీ చేస్తూ ఆచార్య కృపలాని యొక్క భార్య పొటాషియం సైనైడ్ తీసుకొని వెళ్ళిందంట అండి. అక్కడ బెంగాల్లో వీళ్ళు చాలామంది ఇట్లా అయిపోయినారు కదా, వీళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి గాంధీతో పాటు వెళ్ళినప్పుడు పొటాషియం సైనైడ్ తీసుకుని ఆమె చేతిలో పట్టుకుని వెళ్ళిందంట. ఆ వీధులలో తిరిగింది. ఎందుకు? నేను హిందూనే కదా, ఆమె దాడి చేసినప్పుడు నన్ను కూడా ఏమో చేస్తారేమో ఉద్దేశం, దాని బదులు చనిపోవడం బెటర్. మీకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చూద్దాం, ఆ పొటాషియం సైనైడ్ తీసుకుంటే చనిపోతానే ఉద్దేశం. అట్లా అంత ఘోరమైన స్థితి 1946లో ఇటువంటి స్థితి ఉండేది. సో ఇంత చూసిన తర్వాత ఇంకా ఇది ఇన్ఎవిటబుల్ అయిపోయింది, ఖచ్చితంగా దేశం రెండు ముక్కలు కావాల్సిందే మతం పేరు మీద అనే స్థితిని జిన్నా ఆ రోజు నిజంగా సక్సెస్ అయ్యింది తీసుకురావడానికి. కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ చెప్తా. ద సేమ్ 1946లో జిన్నా 1947లో ఆగస్టులో మీకు స్వాతంత్రం వచ్చింది కదా దేశానికి. 1948లో జిన్నా చనిపోయిన అనే విషయం మీకు తెలుసు. 1 yearలోనే చనిపోయాడు. బికాస్ హీ వాజ్ సఫరింగ్ విత్ ఎ గ్రేట్ డిసీజ్, లంగ్స్ డిసీజ్ తోటి, చాలా ఘోరాద్ఘోరమైన లంగ్స్, అంటే ఈ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హిజ్ డిసీజ్. అప్పుడు ఏమంటారంటే, అక్కడున్న పెద్దలు ఏమంటారంటే, ఈ కాంగ్రెస్ కనుక 1, 2 లేదా 3 సంవత్సరాలు కనుక ఏమంటారు అట్నే గట్టిగా నిలబడి, మాకు అవసరం లేదు, స్వాతంత్రం అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, మేము హోల్డ్ చేస్తాం, నేను జిన్నా మాటలకు మేము ఏమంటారు తలొగ్గమని అనుకుని ఉంటే అప్పటి వరకు జిన్నా చనిపోయేటోడు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఒక విషయం ఏం చెప్తారంటే, నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదివినా, జిన్నా ఎక్స్రేస్ తీశారండి. జిన్నా యొక్క బాడీని ఎక్స్రేస్ ఇస్తే 90-95% ఆఫ్ లంగ్స్ వాజ్ డ్యామేజ్డ్. అండ్ ద డాక్టర్ అండ్ జిన్నా బోత్ నోస్ దట్ హీ హ్యాస్ అ టైమ్ ఆఫ్ ఓన్లీ 6 months. ఇంకొక 6 నెలలు మాత్రమే బతుకుతాడు అనే విషయము డాక్టర్కు తెలుసు, జిన్నాకు తెలుసు. నిజంగా ఆ రోజు కనుక మన పెద్దలు ఎవరైతే నెహ్రూ వీళ్ళు ఎవరైతే గాంధీ ఉన్నారో వాళ్ళు కనుక 1 సంవత్సరం, కనీసం 1 సంవత్సరం కనుక దీన్ని పోస్ట్పోన్ చేసి ఉంటే, జిన్నా యొక్క మాటలకు తలొగ్గకపోతే ఈ దేశం ముక్కలయ్యేది కాకుండా. ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఎప్పుడు ఎవరు చెప్పలేని ఫ్యాక్ట్, ఇది ఎవరు వాడు. అందుకని ఇంత ఘోరమైన చనిపోయింది అంటే రోడ్డు మీద చనిపోయింది తెలుసా మీకు విషయం. అంబులెన్స్ తీసుకొస్తే అంబులెన్స్ బ్రేక్ డౌన్ అయిపోయి 1-2 గంటలు రోడ్డు మీదనే ఉండి అసలు జిన్నాను పట్టించుకున్నట్టు లేడు అక్కడ. అంత ఘోరమైన సావు చనిపోయాడు జిన్నా. కానీ మనకు కొంచెం ఓపిక ఉంటే నిజంగా అప్పుడున్నాడు. అప్పుడు ఏమంటారంటే, దానికన్నా ముందు ఒక గాంధీజీ స్టేట్మెంట్ ఉంటుంది, వివిసెక్ట్ మీ బిఫోర్ యూ వివిసెక్ట్ దిస్ కంట్రీ అని చెప్పి అంటాడు. అంటే దేశాన్ని ముక్కలు చేసే ముందు నన్ను ముక్కలు చేయండి అంటారు. జవహర్లాల్ నెహ్రూ స్టేట్మెంట్ ఉంటుంది, అంటే ఎవడంటుండు దేశం విడగొట్టాల, దిస్ ఇస్ ఫుల్ ఐడియా, అంటే ఒక పిచ్చివాడి కల్పన దేశాన్ని విడగొట్టడం అనేది. కానీ ఈ ఇద్దరే ముందుండి ఈ దేశాన్ని విడగొట్టేసి, ఎందుకు విడగొడితే ఏమంటారంటే, మేము జీవితంలో చాలా పోరాటాలు చేసి అలసిపోయినాము, మేము ఎప్పుడు చూడాలి దీని ఫ్రూట్స్, అందుకని పోతే పోనీ కొంచెం మిగిలిన దానిలో మనం మంచిగా పరిపాలించుకుందామని చెప్పేసి పాకిస్తాన్ ఇచ్చేసినట్ట. అట్లా పాకిస్తాన్ విడుదల చేసింది. అఫీషియల్గానే 10 million people వర్ కిల్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ పాపులేషన్. ఇక్కడ నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినప్పుడు. అంటే ఇంత పెద్ద మారణ హోమం ప్రపంచం ఎన్నడూ చూడలేదు. ఇది వీళ్ళు డివైడ్ చేసిన పద్ధతి. కనీసం డివైడ్ చేసినప్పుడన్నా, దేశాన్ని డివైడ్ చేసినప్పుడు కన్నా ఒక్క రక్త బొట్టు కూడా పడకుండా డివైడ్ చేసిన 10 million people వర్ మసకేడ్. ఎంత 10 million, ఆల్మోస్ట్ 1 crore people వర్ డిసప్పేర్డ్ ఫ్రమ్ దిస్ ఏమంటారు ఇక్కడ నుంచి. ఇంత ఘోరమైనటువంటిది. ఆ విభజన కూడా చాలా దరిద్రమైన విభజన చేసేసారు. మీకు తెలుసు కదా, పాకిస్తాన్ కొంచెం భాగం ఇక్కడ ఇచ్చారు, కొంచెం భాగం ఇక్కడ ఇచ్చారు. బంగ్లాదేశ్, ద సోకాల్డ్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఏది ఉందో ఈ 2 పాకిస్తాన్ అయినండి. తర్వాత 1970లో ఇది అయిపోయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి? అప్పుడు జిన్నా ఒక డిమాండ్ చేస్తారు, మాకు ఈ కారిడార్ కలుపుతూ కూడా మాకు ఇంకా ప్లేస్ కావాలి అని చెప్పేసి ఎటువంటి డిమాండ్ కూడా చేసేసిండు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, అక్కడ నుంచి హిందువులు తరలిపోయి వస్తుంటే, అక్కడ పాకిస్తాన్లో ప్లేస్ నుంచి తరలిపోయి వస్తుంటే వాళ్ళు ఢిల్లీకి వచ్చేసి తలదాచుకుంటే, చాలా ఆగస్టులో దేశ విభజన జరిగింది, నవంబర్ డిసెంబర్ వరకు ఇంకా వలసలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీలో వీళ్ళ ప్లేస్ ఇది. వీడు ఇప్పటివరకు లాహోర్, కరాచీ లాంటి వాడి ప్లేస్లో బతికిండు. వాడు ఇక్కడ నుంచి మూటములో జరుపుకొని వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియకుండా చాలా ఢిల్లీలో ఉన్నటువంటి మసీదులను ఆక్రమించేసి లోపల ఉంటే గాంధీ ఫాస్టింగ్ కూర్చుంటాడు, అంటే ఉపవాసం కూర్చుంటాడు. వాళ్ళు కనుక అక్కడ ఉండొద్దు, వాళ్ళని బయటకు దోపియండి, అట్లా ముస్లింలు ఎట్లా అవమానిస్తారు, వాళ్ళు మసీదులలో ఎట్లుంటారు అని చెప్పేసి ఫాస్టింగ్ చేస్తాడు. అంటే నేను చనిపోయే వరకు ఫాస్టింగ్ చేస్తాను అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. వాళ్ళు అసలు అక్కడ ఉండొద్దు కరెక్ట్, మరి ఎక్కడ ఉండాలి, అది నాకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మాత్రం మసీదులను ఆక్రమించేసుకోవద్దు.
ఇంకా అదే సమయంలో ఒక 30 crores పాకిస్తాన్కి ఇవ్వాలని ఏమంటారు నిరాహార దీక్ష చేస్తారు. ఇది ఈ దేశానికి ఈ పెద్దలు అనుకునే వాళ్ళు చేసినటువంటి పని. ఇంత చేసిన తర్వాత ఒక విషయం చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా. దిస్ ఈజ్ వన్ సైడ్. మీకు ఇంకో విషయం, ఒక ఘోరమైన ఫ్యాక్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ జరిగింది భారత్కు అండ్ ఇంగ్లాండ్కు. అక్కడ అందులో రాసిన ఇది ఎవరు ఇంతవరకు ఎవరు చెప్పని మనం ఎవరు డిస్కస్ చేయని విషయము. అందులో ఇండియా హ్యాస్ టు పే 1800 crores ఆఫ్ మనీ టు ద బ్రిటన్. 1800 కోట్లు మీరు కట్టాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని పరిపాలించి మీకు ఇవన్నీ విషయాలు చెప్పిన ఏం జరిగిందో అగ్రిమెంట్లోనే 1800 కోట్లు మీరు ఎవరు కట్టాలి? బ్రిటన్ కట్టాలి. అండ్ యూనో దాన్ని అందులో 1800 కోట్లలో 300 కోట్లు పాకిస్తాన్ ఇండియాకి ఇవ్వాలి. పాకిస్తాన్ ₹1 కూడా ఇండియాకి ఇవ్వలేదు. 1800 కోట్ల ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చేసే మన రాజకీయ నాయకులు చేసే స్కామ్లతో చూసుకుంటే 1800 కోట్లు చాలా తక్కువ అనిపిస్తుండొచ్చు ఆ టైంలో. కానీ ఇప్పుడు తులం బంగారం 90,000 80,000 ఉంటుంది కదా. అప్పుడు తులం అంటే ఒక ఎకానమీని మనకున్న గోల్డ్ పవర్తో చూసుకుంటే 88 రూపీస్ అండి అప్పుడు తులం బంగారం. అంటే 10 గ్రాముల బంగారము 88 రూపీస్. ఆయన ఒక ఇంగ్లాండ్ స్టెప్ టు ఇండియా అని ఒక బుక్ ఉంది. అందులో రచయిత రాస్తాడు అప్పుడున్న ఇన్ఫ్లేషన్ను, అప్పుడున్న పరిస్థితులను అవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కనుక చూస్తుంటే దాని యొక్క అమౌంట్ ఇక్కడ చూస్తుంటే కెన్ ఇమాజిన్ మొత్తం దానికి అంటే 1800 కోట్లకు మనం కట్టిన ఇంట్రెస్ట్ కావచ్చు, అసలు కావచ్చు, 12%, 15%, 20% ఇంట్రెస్ట్ తోటి కూడా ముక్కుపిండి వసూలు చేసింది బ్రిటన్. దాని తర్వాత కూడా మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ అవన్నీ పట్టుకొని చూసుకుంటే 40 లక్షల కోట్లు అండి. ఆ 1800 కోట్లు ఈక్వల్ టు దిస్ డే ఈ రోజుకు 40 లక్షల కోట్ల రూపాయలు మనం ఆ రోజు పే చేయాల్సి వచ్చింది. అసలే ఈ దేశం కరువు కాటకాలతో ఘోరమైన స్థితిలో వచ్చిన అందుకనే మనకు కొన్ని వందల సంవత్సరాలు మనం వెనుక వేయబడ్డాం. మనం అంతా ఈ సంపాదించిన సంపాదన అంతా కూడా బ్రిటన్ కూడా స్వాతంత్రం వచ్చింది కానీ అప్పు కడుతూనే ఉన్నాం. ఇటువంటి ఘోరమైనటువంటి స్థితి మన దేశానికి బ్రిటిషర్స్ మనకు ఇచ్చిపోయారు. కాబట్టి మనం అందరం నిజమైన చరిత్ర తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అర్థమైంది సార్. అంటే ఒక ఎపిసోడ్లో మనం చేయలేము ఇదంతా. డెఫినెట్లీ విల్ మీట్ అగైన్ అండ్ అగైన్. ఎస్ షూర్ అండి. కానీ ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు, ఎందుకంటే మీ వల్ల నేను అంటే చాలామంది ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం నేను మీ ప్లాట్ఫామే కల్పించింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా. అండ్ మీ వల్ల నేను ఇంకో చాలా అంటే మీకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. నేను మీ వల్ల చాలా విషయాలు నేను ముందే చెప్పాను, మాట్లాడేటప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది తప్పు అవుతుంది. కాబట్టి ప్రతిదీ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడాలనే ఉద్దేశంతో నేను చాలా బుక్స్ చదవడం జరిగింది. అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకేనా? సో ఇంకా చాలా ఉందండి. నేను ఏమంటారు ఇది మీరు అన్నట్టు ఒక ఎపిసోడ్లో అయిపోయే విషయం కాదు, ఇది చాలా ఎపిసోడ్లు అవుతుంది. ఖచ్చితంగా మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, మనల్ని యాక్చువల్లీ ఆదరిస్తారు అనుకుంటా. దయచేసి అందరూ కూడా సమయం ఎక్కువైతుందని అనుకోకండి. ఇది సమయం ఎక్కువయ్యే అంశం కాదండి, మన ప్రైడ్ ఇది. మన ఏమంటారు ఆత్మ, మన సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయాలు మేము చాలా డిస్కస్ చేసినాం. అండ్ థ్యాంక్స్ టు ఇంటాక్స్, మీరు కూడా ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నారు ఆ మాట నాకు నచ్చింది. ఇప్పుడున్న యూత్ అంతా మారిపోతున్నారండి, మళ్ళీ దే వాంట్ టు నో ట్రూ హిస్టరీ అని. సో దట్ ఈస్ ఐ థింక్ మీరు ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇటువంటి పాడ్కాస్ట్ మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ట్రై టు బ్రింగ్ ట్రూ అండ్ ఒరిజినల్ హిస్టరీ టు అవర్ ఏమంటారు నెక్స్ట్ జనరేషన్కు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. Definitely, sir. Thank you so much. Thanks for your time. Thanks to all the audience of Intalks.